గెలిపిద్దాం, పారగుర్తునే గెలిపిద్దాం అంటే అప్పుడు టీపీఎస్కు పారగుర్తు అనేది ఒక సింబల్. నేను పుట్టు తెలంగాణ వాదిని. బక్క చిక్కిన రైతుకు ఈ యొక్క కరెంటు ఛార్జీల మూత వల్ల ఉన్న గోచి ఊడుతుంది అనే ఒక పదం నన్ను ఆకట్టుకుంది. ఒక సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, అట్లీస్ట్ లాస్ట్కి వస్తే అతను వెనకాల పడి ఈ జెండా తయారు చేయడంలో కానివ్వండి, దానికి విధి విధానాలు తయారు చేయడంలో కానివ్వండి, దాని యొక్క పార్టీ యొక్క ఏజెండా కానీ ఇవన్నీ కూడా తయారు చేయడంలో అనేక మంది, చనిపోయిన నరసింహారెడ్డి గారు ఉన్నారు, ఒకరు గుర్ర కషాయం అని వస్తుంది, ఓటర్ రాజకీయ నాయకుడిని నమ్ముతారు. అల్టిమేట్గా ఇచ్చింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా తెలంగాణ. ఒక్కొక్కరు ఇండివిజువల్గా ఇలా కేసీఆర్ గారి ఇంట్లో, అదే కేటీఆర్ గారు కూడా తెలంగాణ వాదానికి వ్యతిరేకమే అని ఏమంటారు? హాయిగా చెట్టు కింద ఉన్నాం మేము, మమ్మల్ని తీసుకొచ్చి బయట ఎందుకు పడేస్తారు మీరు? మా నాన్నగారు తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు, ఎందుకు వస్తారని చెప్పి అనేకమైన లెటర్లు రాసిందని చెప్పి నేను పేపర్ కథనాలు, మీడియా కథనాలని విన్నాను నేను. ఏ ప్రభుత్వం అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉందో తప్ప, ఒక పార్టీ అధికారం ఉన్నంత మాత్రాన వాళ్ళకి వీళ్ళు చెప్పినట్టుగా చేస్తారు అని అనుకోవటం సమంజసం అంటారా పోలీసు యంత్రాంగం? అంటే మీరు అధికార పార్టీని కాదనుకుంటా వేరే పని చేస్తారా అని కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే ట్రాన్స్ఫర్ నుంచి మొదలుకుంటే ప్రమోషన్ల వరకు అన్నీ కూడా ఏ రకంగా జరుగుతున్నాయో. మీకు టీఆర్ఎస్ టికెట్ రానప్పుడు మీరు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు కేసీఆర్ గారి మీద చేశారు. మీరు ఆయన థ్రెటన్ చేశారని కూడా ఒక ఆరోపణ చేశారు. అంటే ఆరోపణ చేయాల్సిన అవసరం నాకైతే లేదండి. ఎందుకంటే నేను రాజకీయ లబ్ధి పొంది రాజకీయం కొరకు రాజకీయ కుటుంబంలో పుట్టి రాజకీయాలు చేసిన దాన్ని ఒక తెలంగాణ ఉద్యమవాదిని, తెలంగాణవాదిని. ఆ రోజు నాకు టికెట్ ఇస్తా అని చెప్పి, నాకు బీఫామ్ ఇస్తా అని చెప్పి నేను రమ్మన్న తర్వాతనే కేసీఆర్ గారు వల్లనే తెలంగాణ సాధ్యమైంది అనేటువంటి వాదనని మీరు సమర్థించరా? లేదండి, కాంగ్రెస్ పార్టీ వలన, సోనియా గాంధీ వల్లనే తెలంగాణ సాధ్యం. ఎందుకంటే అయ్యా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా, నీ గడి ఎక్కడైతే సోమాయిగూడలో కట్టుకున్నావో రోజు 10 సార్లు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, 10 మందిని ఆపుతాను, ఇది తీసుకుపోయి ఊరవుతారు కట్టుకో. అంటే ప్రగతి భవన్ అంటారా? ఆ ప్రగతి భవన్ ఉండే ముఖ్యమంత్రి ప్రగతి భవనమో ఏ భవనమో నాకు జ్ఞాపకం లేదు, కానీ ఆ భవనాలు తీసుకుపోయి బయట రోజు 10 సార్లు ఆపుతారు ట్రాఫిక్. మాకు ఇటీవల కాలంలో జరిగినటువంటి ఏ ఎన్నికలు చూసినా కూడా టీఆర్ఎస్ అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది. అదేవిధంగా ఇటీవల సర్వే చేసినా కూడా 100కు పైగా సీట్లు సాధిస్తారనేటువంటిది కూడా సర్వేలు చెప్తున్నాయి. నువ్వే నెంబర్ 1 సీఎం అన్ని సర్వేల ప్రకారం, మీరే నెంబర్ 1 అగ్రగామి. ఏ స్కీమ్ నుంచి చూసినా కానీ మీ మేధస్సు నుంచి వచ్చిన ఏ స్కీమ్ అయినా ప్రపంచమంతా ఆహా ఊహో ఉంటుంది. మోడీ గారు మెచ్చుకుంటుండ్రు, ప్రజలు మెచ్చుకుంటుండ్రు. ఇంతమంది ఎమ్మెల్యేలను రాజీనామా చేసి ఎలక్షన్ గెలిపిస్తే అయిపోతుంది కదా, వాటికి ఎందుకు ఎక్కిపోతారు మీరు? దశాబ్దంన్నర కాలం పైగా తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిస్తూ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ, ఆ తర్వాత టీఆర్ఎస్తో విభేదించి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి గారితో ఈరోజు ఇంటర్వ్యూ. నమస్కారం మహేందర్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఎలా ఉంది మీ, ఒకప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా ఫోర్ ఫ్రంట్లో ఉన్నారు, టీఆర్ఎస్లో చాలా అంటే కీలకమైనటువంటి పాత్ర పోషించారు, కేసీఆర్కి చాలా సన్నిహితులుగా ఉన్నారు. కానీ ఒక్కసారిగా మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు పెద్దగా క్రియాశీలకంగా ఉన్నట్టు కనపడతలేదు. కారణం ఏంటి? నేను పుట్టు తెలంగాణ వాదిని. ఎందుకంటే నేను చిన్నప్పుడు తెలంగాణ ప్రజాసమితి ఉద్యమాన్ని మా ఊళ్ళో చూశాను. నేను అప్పుడు ఒక నినాదం ఉండేది, ప్రాణాలైనా అర్పిద్దాం, పారగుర్తునే గెలిపిద్దామని. అంటే అప్పుడు టీపీఎస్కు పారగుర్తు అనేది ఒక సింబల్. అప్పుడు నేను బహుశా 3వ 4వ చదువుతున్నది అనుకుంటా. అది అప్పటి నుంచి కూడా నా మైండ్లో పడిపోయింది. తెలంగాణ అనేది ఇక్కడ ప్రజల ఆకాంక్ష, ఇక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ ఆకాంక్షలు వేరు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనతోనే
ఇక్కడ ఉన్న సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం కూరుతున్న ఒక ఆలోచన కొద్దీ నేను మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేకవాదిగానే తెలంగాణవాదిగానే నేనున్నాను. నా జీవితం కూడా నేను లెఫ్ట్ ఆర్గనైజేషన్లో తిరిగినప్పుడు కూడా తెలంగాణకు అనుకూలంగానే పనిచేసేవాడిని. ఎందుకంటే ఉన్న ఉద్యమాలన్నీ కూడా తెలంగాణలోనే ఉన్నాయి అప్పుడు, లెఫ్ట్ ఆర్గనైజేషన్ కానివ్వండి. కాబట్టి ఆ ఉద్యమాలకు అనుగుణంగా తెలంగాణ మాదాన్ని మేము వినిపించేవాళ్ళం ఎప్పటికి కూడా. వినిపించిన తర్వాత సరే కేసీఆర్ గారు ఆ రోజు వాట్ ఎవర్ ద రీజన్స్ ఇట్ మే బి బిహైండ్ దట్, తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు అది ప్రభుత్వ హయాంలో రైతులకు అంటే కరెంటు ఛార్జీలు పెంచిన సందర్భంలో తను ఒక ఉత్తరం రాయడం జరిగింది. అందులో ఒక పదం నన్ను ఆకట్టుకుంది. ఏ పదం అంటే, బక్క చిక్కిన రైతుకు ఈ యొక్క కరెంటు ఛార్జీల మూత వల్ల ఉన్న గోచి ఊడుతుంది అనే ఒక పదం నన్ను ఆకట్టుకుంది. అంతకుముందు అనేకమైన తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణ గురించి మాట్లాడడం జరిగింది చాలామంది వేదికలపైన. కానీ సరే ఒకటి మాత్రం ఆలోచించాను, ఏంటంటే ఇతనికి నాభి నుండి వచ్చింది, ఇది నాలుక నుండి రాలేదు. అంటే ఇతడు స్వతహాగా తెలంగాణ ఆకాంక్ష ఇతనిలో బలీయంగా ఉందన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు నాతో పాటు మిత్రులు చాలామంది ఉన్నారు, అడ్వకేట్ మిత్రులు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా మేము కేసీఆర్ గారి వెళ్ళి కలవడం జరిగింది. మా మైండ్లో ఒకటి ఉండేది, ఎందుకంటే నేను తర్వాత లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన తర్వాత టీఎల్ఎస్, యూనివర్సిటీలో టీఎల్ఎస్ అంటే తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కానివ్వండి, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అనుకోండి, కానీ తర్వాత నా ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత తెలంగాణ లాయర్స్ అసోసియేషన్ పెట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా తిరిగి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేము ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. లాయర్లందరినీ కూడా పిలిచి ఒక ఫస్ట్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. తెలంగాణ అనేది మన కొరకు కాకుండా మన భావి తరాల కొరకు, మన ప్రజల కొరకు తెలంగాణ అవసరం మనకు. ఇది మన బాధ్యత. మంచికో చెడుకో తల్లిదండ్రులు మనం కష్టపడి చదివించినరు. మన స్వార్థం కొరకు కాకుండా మన మీద ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రజల కొరకు మనం పోట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది, పోట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉంటుందనే ఉద్దేశం కొద్దీ ఆ రోజు మేము ఒకరు ఇద్దరు పోయి 100 మంది 200 మంది కాడికి రావడం జరిగింది. ఆ తదనంతరం సందర్భంలోనే కేసీఆర్ గారు ఒక ఉత్తరం చూసిన తర్వాత వారప్పుడు తారానాగాలో ఆర్టీసీ హౌస్ అని ఒకటి ఉండే, ట్రాన్స్పోర్ట్ హౌస్ అని, డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆ ఇంట్లో ఉండేవారు. అక్కడికి వెళ్ళి మేము కలవడం జరిగింది. కలిసిన తర్వాత కూడా సాచవేత నాంచవేత దాని ద్వారా అనేకమైన సమాచారం కొరకు కానివ్వండి, ఇవాళ రేపు ఎల్లుండి అనుకుంటా చాలా రోజులు సత్సారం చేయడం జరిగింది. అయినప్పుడు రాజీనామాకే ఆయన రాజీనామా, ఉద్యమం చేస్తే నడుస్తుందా నడవదా, ఉద్యమం రావస్తే అంటే ఒకటి మాత్రం మేము క్లియర్గా చెప్పడం జరిగింది. నాకున్న ప్రగాఢమైన నమ్మకం ఏంటంటే, జనరల్గా ఒక నానుడు ఉంది, గొర్రె కషాయం అని వస్తుంది, ఓటర్ రాజకీయ నాయకుడిని నమ్ముతారు. కాబట్టి మనము ఒక చదువుకున్న వ్యక్తులుగా, ఒక విద్యావంతులుగా మనం జనంలోకి వెళ్తే జనాన్ని అంతా ఆకట్టుకునే పరిస్థితుల్లో మనం ఉండం. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని జనానికి తీసుకుపోవాలన్నా, తెలంగాణ వాదాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలన్నా, ఎంత సమాచారం మన దగ్గర ఉన్నప్పటికీ కూడా, అన్యాయాల పరంపర మన దగ్గర ఉన్నప్పటికీ కూడా, ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్తే జనంకి చెప్పే విధానంలో తేడా ఉంటుంది. కాబట్టి ఆ విధానము రాజకీయ నాయకులకు తెలుస్తుంది. కాబట్టి ఆ యావ ఇతని వద్ద ఉన్నట్టు అవుపడుతుంది. కాబట్టి అతను వెనుక పోయి ఒక సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, అట్లీస్ట్ లాస్ట్కి వస్తే అతను వెనకాల పడి ఈ జెండా తయారు చేయడంలో కానివ్వండి, దానికి విధి విధానాలు తయారు చేయడంలో కానివ్వండి, దాని యొక్క పార్టీ యొక్క ఏజెండా కానీ ఇవన్నీ కూడా తయారు చేయడంలో అనేక మంది, చనిపోయిన నరసింహారెడ్డి గారు ఉన్నారు ఒకరు సిద్దిపేట నుంచి, ఆయన చనిపోయిండు. వారు అప్పుడు బీజేపీలో కేసీఆర్ గారికి అగెనిస్ట్గానే పోటీ చేసిండ్రు. వారు కూడా తెలంగాణ కొరకు పార్టీలను కూడా పక్కన పెట్టి పనిచేయడం జరిగింది. మధుసూనాచారి గారు కూడా మొదటి నుంచి ఉన్నారు. ఇట్లా అనేకమైన మంది, చాలామంది కూడా ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే రాజకీయ నాయకుల కంటే ఎక్కువ మంది కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి బాసరగా అండగా వచ్చిన వాళ్ళు ఎక్కువ కూడా మన లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసిన మేధావులు, విద్యార్థులు వచ్చారు. ఇన్నారెడ్డి గారు అనుకోండి, ప్రకాష్ గారు అనుకోండి, నేను అనుకోండి, అటు సీతామోదర్ రెడ్డి గారు అనుకోండి, మేమందరం కూడా అంటే సైద్ధాంతికపరమైనటువంటి విభేదాలన్నీ దూరం పెట్టి కేవలం తెలంగాణ వాదం కోసం మీరందరూ నినాదం కొరకు మేమందరం కూడా వచ్చి, ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడైనా అధికారం కొరకే చూస్తారు. వాళ్ళు ఏ చెట్టు నీడకున్న వాళ్ళు ఎవరు కూడా ఎండకు రావడానికి ప్రయత్నం చేయరు. కానీ ఒకటి చెప్పండి, అంటే మహేందర్ రెడ్డి గారు, అంటే మీ రాజకీయ జీవితాన్ని చూసిన తర్వాత
పక్కా తెలంగాణవాది అన్నారు, కరడుగట్టిన తెలంగాణవాది. కానీ దురదృష్టం అంటే కేసీఆర్ గారి మీద మరి మీకున్నటువంటి వ్యతిరేకత వల్ల కావచ్చు, తెలంగాణని వ్యతిరేకించే శక్తులతో మీరు కలిశారు కాదంటారా? ముమ్మాటికి కాదండి. కేసీఆర్ మీద వ్యతిరేకత అనేది నాకు విమర్శన కూడా లేదు. సైద్ధాంతిపరకమైన విభేదమా తప్ప ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి సాధించినప్పుడు, పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. నేను, నా భార్య తప్ప నా కొడుకు కూతురు ఎవరు కూడా ఇందులో రాజకీయాల్లోకి రారు. వాళ్ళందరూ కూడా అమెరికాలో ఉన్నారు, మియా బీవీ హమ్ దోనో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉద్యమంలో వంశపారంపర్య రాజకీయాల కంటే కూడా ఉద్యమానికి ఒక విలువ తీసుకురావాలంటే ఇవన్నీ కూడా అవసరం. అందుకే కేసీఆర్ గారు ఆ ఉద్యమ ఏదైతే ఆ రోజు ఇనాగరల్ సింహగర్జన కానివ్వండి, 27/4/2001లో జలదూషణలో పెట్టిన మీటింగ్ కానివ్వండి, తర్వాత 17/5/2001లో సింహగర్జన అని చెప్పి కరీంనగర్లో పెట్టిన మీటింగ్ అనుకోండి, ప్రతి మీటింగ్లో కూడా పదే చెప్పడం జరిగింది కేసీఆర్ గారు ప్రజలు నమ్మించడానికి. నేను, నా భార్య తప్ప ఎవరు ఉండరు, నేను కాపలా కుక్కలాగా ఉంటాను అని చెప్పి అనేక మార్లు చెప్పారు. ఎందుకంటే ప్రజల్లో తెలంగాణ ఉద్యమం అనేది గత కొన్ని సంవత్సరాలుగా నానుతూనే ఉంది. అందరూ తెలంగాణను వాడుకొని మమ్మల్ని మోసం చేసిందనే ఒక భ్రమ ప్రజల్లో ఉంది. కాబట్టి ఆ భ్రమను తొలగించడానికి, ఆ అపోహను, ఆ భయాన్ని తొలగించడానికి ప్రజల్లో ఒక గట్టి నమ్మకం ఏర్పరచడం కొరకు ఆ పదాలు వాడడం జరిగింది. ఆ పదాలు వాడినప్పుడు మేము కూడా అనుకున్నాం ఏంటంటే, కేసీఆర్ గారు నిజంగా కూడా చాలా నిబ్బరంగా చెప్తున్నారు, కుటుంబ రాజకీయాలకు కానీ వారసత్వ రాజకీయాలకు కానీ వారు తావివ్వరు. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా వారికి అండగా ఉండాలన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు మేము పోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే కొడుకును తీసుకొచ్చారు, నేను కొడుకును రాజకీయాలకు తీసుకురావడానికి నేను వ్యతిరేకం కాదు, కొడుకు రాజకీయాలకు రావడం కూడా నేను వ్యతిరేకం కాదు. ఎందుకంటే వచ్చిన విధానం, తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పుడు కొడుకు కూతురు అందరు రాజకీయాలకు రావడం చాలా ఈజీ. ఆ హోదాతో రావడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. నిజంగా కూడా ఉద్యమాలు చేయాలంటే మొదటి నుంచి రావాలా. ఇప్పుడు నేను ఏంటంటే నా కొడుకు వచ్చిండు, జాబ్ వదిలిపెట్టుకుని వచ్చిండు, ఇవన్నీ కట్టుకథలు చెప్పడానికి మనకు వస్తాయి. కానీ ఆయన అంటే తారక రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కువ దక్షిణ తెలంగాణ మీద దృష్టి పెట్టి అక్కడ పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన చేశారు కదా. నిజంగా కూడా ఇవాళ కూడా చూసినట్టయితే పార్టీకి పునాదులు గట్టిగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. దక్షిణ తెలంగాణలో ఏముందండి, ఇవాళ కూడా పార్టీగా పనిచేసిన కాడ ఉత్తర తెలంగాణలో కూడా పార్టీ ఉద్యమము ఎందుకు అంత బలంగా ఉందంటే, నేను గట్టిగా నమ్మేది, ప్రగాఢంగా నమ్మేది, ఆంధ్రప్రదేశ్లో, అందులో ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలోని ఆ 10 జిల్లాల్లో ఉత్తర తెలంగాణలో కొన్ని సామాజిక ఆర్థిక సమస్యల వల్ల కొన్ని ఉద్యమాలు అప్పుడు నడిచినాయి. కాలక్రమేణా ఆ ఉద్యమాలు మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆ ఉద్యమాలు కొంచెం సన్నబడ్డ తర్వాత ఆ ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎటుపోవాలో తెలియక, ఆ ఆకాంక్షలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి, ఆ విప్లవ భావాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి, ఆ తిరుగుబాటు భావాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిందో ఆ రోజు ఆ భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి, అందులో పనిచేసిన వాళ్ళు కూడా, ఆ భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితికి అండగా నిలిచారు. దానికి నిదర్శనం ఏంటంటే, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ జరిగినప్పుడు ఉత్తర తెలంగాణలో మనం ప్రభంజనం వేసింది తప్ప, మనకి ఇక్కడ నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్ మనం కైవసం చేసుకున్నాం. దక్షిణ తెలంగాణలో ఎక్కడ కూడా మనం రాలా. మెదక్ వరకు కొంతవరకు వచ్చింది, కానీ దక్షిణ తెలంగాణ ఎక్కడ కూడా రాలేదు. తర్వాత కాలంలో కూడా ఇవాళ వచ్చిన సీట్లలో కూడా దక్షిణ తెలంగాణలో ఎక్కువ లేవు ఇప్పుడు కూడా. ఉత్తర తెలంగాణలో ప్రభావం ఏంటంటే, ఆ రోజున సామాజిక ఆర్థిక సమస్యల దృష్ట్యా కొన్ని ఉద్యమాలు వచ్చినాయి. ఆ ఉద్యమాలు దీనికి అండగా నిలిచినాయి. దాని ప్రభావమే తప్ప ఇవాళ ప్రజలకు ఉన్న ఆకాంక్ష ద్వారా వచ్చింది తప్ప ఎవరు ఏదో గట్టిగా చేసి వచ్చింది కాదని నేను ప్రగాఢంగా భావిస్తున్నాను. ఇవాళ అసలు 2009 ఎన్నికల్లో అది మీకు రావాల్సిన సిరిసిల్ల సీటు కేటీ రామారావు గారికి వెళ్ళడానికి కారణం ఏంటి? అసలు ఆ నేపథ్యం ఏంటది, ఏం జరిగింది? నాకైతే క్లియర్గా తెలియదండి. ఒకటి మాత్రం నేను భావించేది ఏంటంటే, అంతకుముందు కేసీఆర్ గారు పిలిచి చెప్పడం జరిగింది, కేటీఆర్ గారు కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ పోటీ చేస్తారు, నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యేకి పోటీ చేయి, నువ్వు చేయడం తప్పకుండా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈసారి. ఎందుకంటే 2004లో నేను టికెట్ అడగలే ఎప్పుడు. 2009లో అది ఓపెన్ అయిన సందర్భంలో, అంతకుముందు మాకు నీరళ్ళ కాన్స్టిట్యూన్సీ రిజర్వ్డ్ ఉండేది. అప్పుడు కూడా నేను ఏమి ఆశించి పనిచేయాలి, తెలంగాణ కొరకు పనిచేసిన, అది ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ అయినప్పుడు కూడా నేను పనిచేసిన, అన్ని రకాలుగా నా శాయశక్తులు అక్కడ ఒడ్డిన నేను.
అని వడ్డీ నేను ఆ 2009లో కూడా 2004లో కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది. అది నా ఒక్కరిది అని నేను అనుకోను. నాలాంటి సమూహం అక్కడ ఉంది, ఆ భావజాలం అక్కడ ఉంది, ఆ భావజాలాన్ని కరెక్ట్ వ్యాపింపజేయగలిగింది కాబట్టి ఆ విజయం సాధ్యమైంది. తర్వాత కూడా కేసీఆర్ గారు 2006లో కానీ పోటీ చేసినప్పుడు కానీ 2008లో పోటీ చేసినప్పుడు కూడా కానీ 2006లో సునాయాసంగానే గెలిచారు వారు. 2008లో పోటీ చేసినప్పుడు కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలలో 6 కాన్స్టిట్యున్సీలో ఇంచుమించు వారు వెనుకంజలోనే ఉన్నారు. 14 నుంచి 15 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నప్పుడు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత మాత్రమే ఆ 14,000 15,000 వెనుకంజను దాటవేసి 10,000 ఓట్లు 12 వేల ఓట్లతో గెలవడం జరిగింది. అంటే సిరిసిల్ల ఒక అడ్డాగా ఉంది, తెలంగాణకు అడ్డాగా లేదు. నేను నా గొప్పతనం అని నేను అనట్లేదు, ఆ ప్రజల యొక్క గొప్పతనం అది. ఆ ప్రజలతో నేను కలిసిపోయాను కాబట్టి, ప్రజలు నన్ను నమ్మినారు కాబట్టి. ఇప్పుడు మీరు ఇన్ఛార్జిగా ఉన్నారా? నేను ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి. ఎందుకంటే ఆ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ దాన్ని ఎవరు పట్టించుకునే నాదులు లేరు. రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో నేను పోయినట్టే నేను ఏదో ఆశించిపోలే. తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలంగాణ ఉద్యమంలో ఏదో వస్తాను పోలే. నేను చేసేటైతే జనరల్గా ఏం చేయాలా, ఒక మంచి ఓపెన్ కాన్స్టిట్యున్సీని పట్టుకొని నేను పోటీ చేయాలా. కానీ నేనల్ల కాన్స్టిట్యున్సీని పట్టుకున్నాను నేను. కేసీఆర్ గారు ఆ మాట అన్న తర్వాత మరి బీఫామ్లు ఇచ్చే టైంకు నాకు ముఖం దాటవేసి నన్ను కన్సల్ట్ కూడా చేయకుండా తనకు తానుగా ఎందుకు నిర్ణయం తీసుకున్నాను. ఆయనే పిలిచి మీతో మాట్లాడారని కూడా అంటారు. చెప్తాను, అది కూడా చెప్తాను. నేను వచ్చిన తర్వాత బీఫామ్ ఇవ్వకుండా కేటీఆర్ గారిని డిక్లేర్ చేయడం జరిగింది. ఒకవైపేమో నాకు చెప్పాడు, నువ్వు నామినేషన్ రెడీ చేసుకో, నువ్వు పోటీలో ఉండు, నువ్వు పోటీ చేయాలి కరీంనగర్ సిరిసిల్ల నుంచి అని చెప్పడం జరిగింది. ఎందుకేమో ఒక సీట్లు వచ్చే టైంలో 3-4 రోజుల ముందు నుంచి నాతో మాట్లాడడం మానేసి, నాకు కనబడడం కూడా మానేసి, నాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. ఎందుకంటే జనరల్గా నేను వేరే వాళ్ళకి ఇప్పించాను కాబట్టి నేను ఎప్పుడు ఇంటర్వ్యూలు అడగలే. నాకు ఆ ఫ్రీడమ్ ఆ ఇంట్లో ఉండేది, కేసీఆర్ గారితో సాన్నిధ్యం నాకు ఉండేది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆలోచించలేను, నాకు కూడా కనబడకుండా కేసీఆర్ గారు పోతారని నేను. ఎందుకంటే 2004లో జరిగిన ఎన్నికల్లో నేను కేసీఆర్ గారు హరీష్ గారు ఉండే బీఫామ్లు కూడా ఉండడం జరిగింది. తర్వాత జరిగిన క్రమంలో మాకే కనపడకుండా పోయి ఎక్కడెక్కడ వండుకుంటా దాటవేసే ప్రయత్నం చేసినప్పుడు నామినేషన్ వేసే టైం దగ్గరకు వచ్చింది కాబట్టి నేను వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే అక్కడికి మా ఊరికి వెళ్ళేసరికి కేటీఆర్ గారి పేరు అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు మిమ్మల్ని పిలిచి మాట్లాడలేదు? నన్ను పిలిచి మాట్లాడినా లేదు. నన్ను మాట్లాడడం అనేది తర్వాత మాట్లాడండి. ఎప్పుడు నేను నామినేషన్ వేసి ప్రచారంలో జరుగుతున్న క్రమంలో నాకు ఫోన్ చేయడం జరిగింది వారి బావమరిది శ్రీనివాసరావు గారు. నేను ఎక్కడో ఎల్లారెడ్డిపేట మండలంలో అటవీ ప్రాంతంలో నేను క్యాన్వాస్ చేసుకుంటూ ఉంటే నన్ను పిలిపించడం జరిగింది. వారు వచ్చిన ఎంబడబడితే నేను అన్న నేను ఆత్మవంచన చేసుకొని ఉండే ప్రశ్న లేదన్న, నాకు టికెట్ ఇవ్వనందుకు బాధ కాదు, ఎందుకు ఇస్తలేనో చెప్పనందుకు బాధ. నీకు టికెట్ ఇవ్వరాని పరిస్థితులు ఏమొచ్చా చెప్పాను. ఎందుకంటే నేను అత్యంత సన్నిహితుడిగా టీఆర్ఎస్ వర్గాల్లో ఉండేది. నాకే చెప్పకుండా పోతే, నాకే దొరకకుండా పోతే మరి సామాన్య పరిస్థితి ఏందన్న. ఇక్కడ మాత్రం ఒక కండిషన్ పెడుతున్నాను, నేను నాకు బీఫామ్ ఇస్తానని వస్తేనే నేను వస్తా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత స్పీకర్ ఫార్మాట్లో అక్కడే ఇప్పుడే ఈరోజే నాకు బీఫామ్ ఇచ్చిన రోజే మీకు రాజీనామా లేఖ కూడా ఇచ్చొస్తా చేసుకొని. కానీ బీఫామ్ ఇస్తా అని చెప్పి మోసం చేసేదాన్ని నేను భరించలేను. ఎందుకంటే నేను రాజకీయాల కోసం నేను ఉద్యమంలోకి రాలేదు. తెలంగాణ అనేది నా ఆకాంక్ష, అది నా జీవిత ధ్యేయం. నేను పుట్టు తెలంగాణవాదిని. రాజకీయాలు పక్కన పెట్టండి, దానికి వస్తా అంటే అన్న అత్తనే ఇప్పిస్తామంటే వెళ్ళి నువ్వు చెప్తే లామన్నా కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్తే వస్తా అంటే వారు కేటీఆర్ గారితో నాకు మాట్లాడించడం జరిగింది. సరే ఇవాళ వాళ్ళు ఖండించవచ్చు. అంటే మిమ్మల్ని విత్డ్రా చేసుకోమన్నారు? నన్ను విత్డ్రా చేసుకోమంటే నేను అట్లా చేసుకోనని చెప్పాను. నాకు బీఫామ్ ఇస్తే నేను పోటీలో ఉంటాను తప్ప నేను విత్డ్రా చేసుకునే పరిస్థితి లేదని చెప్పాను. నేను చెప్పిన తర్వాత శ్రీనివాసరావు గారు సరే ఇలా ఖండిస్తారా, వాళ్ళు సమర్థిస్తారా, నన్ను అది చేస్తారా, అది వారి విజ్ఞత. కానీ శ్రీనివాసరావు గారు వాళ్ళ మేనల్లుడు అంటే కేటీఆర్ గారి ద్వారా నాకు ఫోన్లో మాట్లాడడం జరిగింది. అన్న నీకే బీఫామ్ ఇస్తాను, వచ్చి రండి అన్న అని చెప్పిన తర్వాత నేను కేసీఆర్ గారు ఆ ఎలక్షన్స్లో మీరు 171 ఓట్లు తేడాతోనా? అవునండి, చాలా స్వల్ప 171 ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది. ఆ ఎలక్షన్లో ఓరావరికి ఎలక్షన్ జరిగినాయి. సరే జనం వాళ్ళు నన్ను ఆదరించారు. ఆ గడ్డ పైన పుట్టిన బిడ్డగా వాళ్ళతో నిదర్శనం అదే. ఎందుకంటే నేను ప్రజలతో కలిసిపోయిన, ప్రజలు నాతో మింగిలైన దానికి నిదర్శనం అదే. 171 ఓట్లతోని
ప్రజలు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నాకు అండగా నిలిచిండ్రు. చిట్ట చివరికి సరే అనేకమైన రాజకీయాలలో ఎలక్షన్లో చేసే ఎత్తుగడలని వాళ్ళు చేసినారు. నేను ఒక మామూలు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాడిని. నాకు ఎలక్షన్లలో పోటీలాడిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు అంతకుముందు. నా కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ నేపథ్యం కాబట్టి ఎలక్షన్ మాన్యూవరింగ్ కానివ్వండి, ఎలక్షన్ మ్యానిపులేషన్ కానివ్వండి నాకు తెలియదు. కాబట్టి ప్రజల ఆశీస్సులతో అండదండలతో నేను ఆ స్టేజ్కి రావడం జరిగింది. 171కు రావడం జరిగింది. తర్వాత మీరు అన్నట్టు నేను ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలు నా పైన పెట్టుకున్న ఆకాంక్షలు, ఆశలు కొన్ని ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఒక ఎత్తు అయితే దాన్ని ఎట్టి పైసా సాధించుకోవాల్సిందే. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు కూడా నేను క్లియర్ చెప్పడం జరిగింది. నేను గాంధీ భవన్లో జాయిన్ అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ సభ బహిరంగ సభలో వారు కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినంత మాత్రాన నువ్వు తెలంగాణ వాదాన్ని వదిలిపెట్టమని కాదు, నీ గొంతు వినిపించు, నీ పార్టీ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేసుకుంటూనే తెలంగాణ వాదాన్ని కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూనే వినిపించవచ్చు. నువ్వు దానికి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నీ అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పొచ్చు, బాహాటంగా చెప్పొచ్చు, అధిష్టాన నగర్ కూడా చెప్పొచ్చు అన్న ఒక విజ్ఞతతో కూడిన మాటలు తను మాట్లాడడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో అంటే సమైక్యవాదం కోసం ప్రయత్నించి ఈ తెలంగాణ వాదాన్ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నించారు అనేటువంటిది ఉంది కదా. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఒకటే మాట చెప్తున్నానండి, ఇవాళ నేను కేసీఆర్ గారు ఎన్నికల పొత్తులు పెట్టుకున్నారు, తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. వారు పొత్తు పెట్టుకున్నప్పుడు సిపిఎం పార్టీ కూడా ఉంది అందులో. సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ ఇరు ప్రాంతాల ప్రజలను నొప్పించకుండా మాట్లాడి ఉండొచ్చు. కానీ సిపిఎం పార్టీ మాత్రం తెలంగాణకు బద్ద వ్యతిరేకంగా మాట్లాడింది. సమైక్యాంధ్రానే అన్నది. కానీ ఆ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాడు. నేను వైఎస్ఆర్సీపీలోకి పోయినా. ఇప్పుడు 10 మందితో పాటు నేను జై తెలంగాణ అనడం ముఖ్యం కాదు. నేను అనుకూలంగా లేని పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఆ రోజు అఖిలపక్ష మీటింగ్కు, ఢిల్లీలో జరిగిన మీటింగ్కు అనుకూలంగా ఉత్తరం ఇప్పించాను. నేను రాణి పార్టీని, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆర్టికల్ 3 ద్వారా మీకున్న అధికారం ఉంది, మీకు కేంద్ర ప్రభుత్వానికి, మా భుజాలపైన తుపాకులు పెట్టి గుండ్లు మీరెందుకు పేలుస్తారు, మీకు కేంద్ర ప్రభుత్వం ఎస్సానోనా మీరు చెప్పండి, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలకు, ఆకాంక్షలకు మేము అనుగుణంగా నడుచుకుంటామని చెప్పి మేము ఉత్తరం ఇవ్వడం జరిగింది. నేను తెలంగాణ వాదాన్ని ఎక్కడ కూడా దించలే. ఎప్పుడైతే జగన్ అప్పట్లో 2009 ఎన్నికల అనంతరం అంటే అప్పుడు టీఆర్ఎస్ చాలా తక్కువ సీట్లు వచ్చినాయి, మహాకూటమి ఏదైతే పెట్టారో. ఆ తర్వాత తెలంగాణ వాదాన్ని డైల్యూట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నేతలు బాగా ప్రయత్నించారు అన్న విషయాన్ని మీరు ఒప్పుకోరా? అల్టిమేట్గా ఇచ్చింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా తెలంగాణ. ఒక్కొక్కరు ఇండివిజువల్గా ఇలా కేసీఆర్ గారి ఇంట్లో, అదే కేటీఆర్ గారు కూడా తెలంగాణ వాదానికి వ్యతిరేకమే. ఏమంటారు? కేటీఆర్ కూడా తెలంగాణ వాదానికి వ్యతిరేకమే. ఎట్లాగా? టు బిగిన్ విత్ ఆయననే అనేక మీడియాలో వచ్చినాయి. హాయిగా చెట్టు కింద ఉన్నాం మేము, మమ్మల్ని తీసుకొచ్చి బయట ఎందుకు పడేస్తారు మీరు, మా నాన్నగారు తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు, ఎందుకు వస్తారని చెప్పి అనేకమైన లెటర్లు రాసిందని చెప్పి నేను పేపర్ కథనాలు, మీడియా కథనాలని విన్నాను నేను. అంటే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఒకటే ఇంట్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి కదా. ఎప్పుడు వచ్చిన వీళ్ళు తెలంగాణ ఉద్యమం అంటుకున్న తర్వాత వచ్చారు కదా, అంతవరదాకా ఎందుకు రాలేదు మరి? తెలంగాణ ఉద్యమాన్ని పెట్టి నారు పోసినప్పుడే వస్తే బాగుండేది, అది చెట్టు అయిన తర్వాత వచ్చారు కదా. అంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కవిత గారు కానివ్వండి, కేటీ రామారావు గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదనేది మీ అభియోగం? నేను అభియోగించలేను, దాన్ని ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజాదాన్ని నేను అనట్లేదు. అభియోగం నేను వాళ్ళు పాల్గొనేదని నేను అనలేదు, పాల్గొన్నారు అని నేను అనట్లేదు. పాల్గొన్నారు, తప్పకుండా కూడా పాల్గొన్నారు వాళ్ళు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వాళ్ళు పాల్గొనని నేను ఎప్పుడు అనలేదు. అభిప్రాయాల గురించి చెప్తున్నాను నేను. కాలక్రమేణా అభిప్రాయాలు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది అందరికీ. అంటే మీరు అన్నారు అంటే నారు పోసినప్పుడు లేరు, చెట్టు అయిన తర్వాత వచ్చారు అంతే కదా. నేను చెప్పింది దాని మీదనే. ముగ్గురు అంటారా? ఈవెన్ హరీష్ రావు గారు కూడా? హరీష్ రావు గారు డిఫరెంట్. హరీష్ రావు గారు నచ్చినా నచ్చకున్న వారు మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు ఏమడే ఉన్నారు. హరీష్ రావు గారు వీళ్ళు అప్పుడు ఇక్కడ లేరు కదా, వాళ్ళు అక్కడే ఉన్నారు కదా. వచ్చిన తర్వాత తనకు ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి వచ్చిందని నేను భావిస్తున్నా. సరే, నా భావన, నా ఇండివిజువల్ యొక్క ఆలోచన ఎలా ఉన్నా కానీ ప్రజలు వాళ్ళని ఇవాళ. కానీ చాలామంది అండి అంటే పార్టీ స్టార్టింగ్లో ఉండి టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్స్గా ఉండి మీ బోటు వాళ్ళు చాలామంది అంటే క్షణికావేశంలోనో లేకపోతే మాకు సీట్లు ఇవ్వలేదనేటువంటి దీంట్లో చాలామంది వెనక్కి వెళ్ళి
రాజకీయంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, నేను దాన్ని మీరు ఇవాళ రిపెంట్ ఏమైనా అవుతున్నారంటారా? నేను కాదండి, నేను రిపెంట్ ఏ క్వశ్చన్ కూడా కాదు. తెలంగాణ ప్రజలు ఏంటంటే నేను ఆత్మ వంచన చేసుకుని బతికేవని కాదు, ఆత్మ శోధన చేసుకుంటా, నేను ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకుంటా, ఆత్మ పరిశీలనతో బతికే వ్యక్తిని నేను. ఇలా పదవులు శాశ్వతం కాదు, నేను నా ఆత్మాభిమానం శాశ్వతం. నేను అందుకనే వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసినప్పుడు నా రాజీనామా లెటర్లు కూడా ఒక మాట మాట్లాడినాం, పదాన్ని వాడాను నేను. అభిమానం వేరు, ఆత్మాభిమానం వేరు. రాజశేఖర రెడ్డి గారన్నా వారి కుటుంబ సభ్యులన్నా వాళ్ళంటే నాకు అభిమానం, కానీ తెలంగాణ నా ఆత్మాభిమానం. అభిమానం ఉంది కదా అని చెప్పి నా ఆత్మాభిమానం నేను చంపుకోలేను నేను. కాబట్టి నా ఆత్మాభిమానం అనేది తెలంగాణలో ఉన్న సంస్కృతి సాంప్రదాయము ఆ రక్తం ఉన్న పౌరుషాన్ని నేను పోడదలుచుకోలేను. దాన్ని చెప్పినప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు వాళ్ళు ఆల్ ఆఫీసర్ని యూటర్న్ తీసుకొని జయాంధ్ర అని అంటాం అనేది, అంటే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకోవటం, అది రాజకీయంగా చాలా అంటే జగన్ గారు చేసినటువంటి పొరపాటు అని మీరు అనుకుంటారా? అని నేను భావిస్తున్నానండి, తప్పకుండా. ఎందుకంటే మన కళ్ళ ముందు అవ్వబడుతుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కూడా ఇంచుమించు అదే స్టాండ్లో ఉండే, కానీ స్పష్టంగా చెప్పలేకపోయాడు. చెప్పాలి. ఈయన కూడా అదే మాదిరిగా ఉన్నట్టయితే ఇవాళ అలా చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి పైన ఉన్న అభిమానం కొద్దీ, ఎందుకంటే వారు కులమత భేదాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అనేకమైన కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ అనేకమైన స్కీములు పెట్టారు. ఆ స్కీములలో ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీంబర్స్మెంట్ కానివ్వండి, చెప్పుకుంటూ పోతే చాలా 104, 108 ఇవన్నీ చెప్పుకుంటూ పోయినట్టయితే అన్ని ప్రాంతాల యొక్క గుండెలు తాకిండి ఆయన. తాకినప్పుడు ఆ అభిమానం తప్పకుండా కొడుకు పైన వచ్చే వరకు ఉన్నది. ఆ దాన్ని 5 ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటుగా వాళ్ళు రావడం జరిగింది. తప్పకుండా ఖమ్మం, నల్గొండ ఏరియాలో దానికి గట్టి పట్టు ఉండేది. ఖమ్మం, నల్గొండ, ఎవరు ఇచ్చుంటారు కానీ ఆ సలహా, లేదంటే కేవలం అక్కడ రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆ విధంగా తీసుకున్నారంటారా స్టాండ్? అయి ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహాలు ఇచ్చేవారో మనకు తెలియదు. ఎందుకంటే మా ప్రాంతం వరకు వచ్చినప్పుడు మమ్మల్ని అడిగేవాడు, మేము చెప్పేవాళ్ళము. తర్వాత రాజకీయం కొరకు, రాజకీయ లబ్ధి కొరకు అనేకమైన పార్టీ యొక్క అధినేతగా తన నిర్ణయాన్ని అనేక మందితో సంప్రదించి, ఇప్పుడు తెలంగాణ నేతలతో సంప్రదించలేదంటారా ఈ స్టాండ్ తీసుకు? సంప్రదించలేదు కాబట్టే మేము బయటకు వచ్చాం కదా. సంప్రదించలేదు కాబట్టి ఆ రోజు నేను ఇమీడియట్గా రాజీనామా చేసి నాతో పాటు ఉన్న సహచరులు జిట్ట బాలకృష్ణ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ కూడా, మకర్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కానివ్వండి, కొండ మురళి గారు కానివ్వండి, అందరం కూడా బయటికి రావడం జరిగింది. అది వారి రాజకీయ దానిలో భాగమై ఉండొచ్చు. ఎందుకంటే ఆ సలహాల సంప్రదింపులో మాకు ఒకటి మాత్రం చెప్పిండు పిలిచి, నేను రాజీనామా చేస్తాను అని చెప్పిన తర్వాత ఒకటి మాత్రం పిలిచి, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పిలిచి చెప్పడం జరిగింది, అన్న ఈ పరిస్థితుల్లో నేను జయాంధ్ర అనక తప్పట్లేదన్న, మీరు కలిసి ఉండండి అన్న అని అన్నాడు మాతోని. మీరు ఉంటే మాకు బాగుంటుందని అన్నారు. అంటే సారీ అన్న, నేను ఉండలేనని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మొహమాటాలు అవసరం లేదు అందులో. కాకపోతే ఒకటి కూడా చెప్పడం జరిగింది, మీ పైన మాకు గౌరవం ఉంటుంది ఎప్పటికీ. ఎందుకంటే నాన్నగారు మా పైన చూపించిన ప్రేమకు, మీరు మా పైన చూపించిన ఆదరణకి ఈ పార్టీలో ఇన్నాళ్ళు ఉన్నందుకు, అంటే వ్యక్తిగతంగా డెఫినెట్గా మీరంటే మాకు అభిమానం, గౌరవం మా గుండెల్లో ఎప్పటికీ ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే మాకు తెలంగాణ వాదమే ముఖ్యం తప్ప మేము పుట్టు తెలంగాణ వాదం దేని కొరకు, అధికారం కోసము దీనికోసము తెలంగాణ వాదం అనే వాదం కాదు. ఇవాళ కేసీఆర్ గారి దగ్గర చాలామంది అనేక మంది సార్లు టీవీ ఛానల్లో మీరు కూడా వినుంటారు, బీటీ బ్యాచ్, యూటీ బ్యాచ్ అని. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అనేక మందిని ఉరికించిన వాళ్ళు, చెప్పులతో కొట్టిన వాళ్ళను, కట్టెలతో కొట్టిన వాళ్ళను, కేసీఆర్ నానా బూతులు తిట్టిన వాళ్ళను అందరినీ కూడా ఇలా పక్కన పెట్టుకొని కూర్చున్నారు. ఇలా ప్లీనరీలో చూసుకున్నట్టయితే అసలు తెలంగాణ ఉద్యమానికి నారు పోసి నీరు పోసిన వారు ఎవరు కూడా ఆ ఉద్యమంలో అవ్వట్లేదు. ఇలా అందలం ఎక్కిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఆ రోజు తెలంగాణ వ్యతిరేకలే తప్ప వాళ్ళు తెలంగాణ బిడ్డలే అయి ఉండొచ్చు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలే అయి ఉండొచ్చు. బిడ్డలే, అందులో డౌట్ ఏం లేదు. అందులో తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలైనంత మాత్రాన ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇలా అందరం ఎక్కించి ఇలా నిజంగా కూడా తెలంగాణ తల్లి అనేది మనసున్నట్టయితే వారి ఆత్మ క్షోభిస్తుంది. వాళ్ళకి ఆ రోజు తెలంగాణ తల్లిని తిట్టిన వాళ్ళను, తెలంగాణ తల్లి మీద దుర్భాషలాడిన వాళ్ళను వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అందరం ఎక్కిస్తే అది కేసీఆర్ గారి యొక్క విజ్ఞత తప్ప అంతకంటే ఎక్కువ మేము మాట్లాడలేదు. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఫైట్ చేయగలుగుతున్నది? టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల మీద కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన హామీల మీద కానివ్వండి, మీకు నమ్మకం ఉందా రేపొద్దున 2019లో కాంగ్రెస్
ఇక్కడ అధికారంలోకి వస్తుంది అనేటువంటి నమ్మకం ఉందా మీకు? మాకంటే ఎక్కువ నమ్మకం కేసీఆర్ గారికి ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వారి పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ నమ్మకం వాళ్ళకే ఉంది. నమ్మకం అంటారా, భయం అంటారా? ఆ భయంతో, నమ్మకం కాబట్టి నమ్మకం నుంచి భయం ముట్టుకొచ్చింది వారికి. ఇప్పుడు ఎక్కడ చూసిన అదే వాళ్ళు అప్రిహెన్షన్స్ అనొచ్చు సార్. ఇప్పుడు ఎక్కడ చూసిన వాళ్ళు మాట్లాడేది వేరే పార్టీ గురించి మాట్లాడరు. కాంగ్రెస్ పార్టీని పారదోలాలి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి. కాంగ్రెస్ అంటే ప్రజల్లో వాళ్ళలో వాళ్ళకి ఒక రకమైన లోపల భయం మొదలైంది. ఎందుకంటే మేము చెప్పిన హామీలన్నీ కూడా కేవలం మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు తంగెలు కూడా దాటట్లేదు అని తెలంగాణలో సామెత. అది అంతా కూడా ఉండొచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ఉండొచ్చు. కాబట్టి ఇవాళ మేము ఇచ్చిన హామీలు ఏవి కూడా ఇలా దళిత ముఖ్యమంత్రి అనేది మర్చిపోయినారు. ఇలా ఇంటికో ఉద్యోగాలు అనేది మరి 1,00,000 ఉద్యోగాలు అనేది మర్చిపోయింది. ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి అనేది మర్చిపోయినారు. తండాలను గ్రామ పంచాయతీ చేస్తాం అనేది మర్చిపోయినారు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మర్చిపోయినారు. ఇలా చెప్పుకుంటూ పోతే వారు ఇచ్చిన హామీలలో ఏవి కూడా ఇవాళ రైతే రాదన్న రుణమాఫీ. అంటే ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా తన రోల్ని ఏ విధంగా దాన్ని పెర్ఫామ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఒకటండి, కాంగ్రెస్ పార్టీ తన రోల్ను ఒక ప్రతిపక్ష పార్టీగా అన్ని రకాలుగా సహేతుకంగానే చేస్తుంది. అది ప్రజలకు ఆమోదయోగ్యంగానే చేస్తుంది. అది చేస్తున్న తరుణంలో ఇక్కడున్న ఇవాళ నేను ఐ డ్రీమ్స్కి వచ్చాను. ఇంతకుముందు ఐ డ్రీమ్స్ సోషల్ మీడియానో, వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్లో చాలా తక్కువ ఉండేది. ఇంతకుముందు మీడియా అంతా కూడా ప్రజల పక్షాన ఉండేది. ఇవాళ అధికార పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మీడియా హౌజులన్నీ కూడా ఇవాళ బిజినెస్ హౌజులే. కాబట్టి ఇవాళ మీడియాను మేనేజ్మెంట్ చేసేసి పార్టీలు వెళ్ళినాయి, ఇవాళ ప్రభుత్వాలు వెళ్ళినాయి. కాబట్టి దాన్ని గోరంతలు కొండంతలు చేసి చెప్పే పరిస్థితుల్లో ఇవాళ పత్రికలు కానీ ఛానల్ కానీ ప్రజల యొక్క పక్షాలను నిలబడి ప్రతిపక్షాలు చేస్తున్న వాటిని సమర్థిస్తూ రాసే పరిస్థితులు పత్రికలు లేవు. ఇవాళ అంటే మీరు ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు. అంటే ఎంటైర్ మీడియా ఆ విధంగా ఉందంటారా, సమ్ సెక్షన్ ఆఫ్ మీడియా అంటారా? నేను ఏమంటున్నానంటే ఎంటైర్ మీడియా అని నేను అనను. ఎందుకంటే బిజినెస్ హౌజులే మీడియా హౌజులు అన్నా అంటే వారికి అర్థమవుతాయి. అవి కొన్ని పత్రికలు కొన్ని పత్రికలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు సాక్షి పేపర్ ఉంది, సాక్షి ఛానల్ ఉంది, రాజశేఖర్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నాయి. టీ ఛానల్ ఉంది, అది వాళ్ళు తీసుకుంది. అలానే సిపిఎం పార్టీ ఉన్నాయి, సిపిఐ పార్టీ ఉన్నాయి. తప్పకుండా వాళ్ళ పార్టీ భావజాలని వాటిని చెప్పుకుంటూ వస్తాయి. కానీ మేము సెక్యులర్ న్యూట్రల్ అన్న పత్రికలు వాటిని చేసుకుంటూ పోతే మాత్రం అది వారు ఏమని అనుకోవచ్చు, కానీ ప్రజలకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అంటే కారణం ఏమంటారు? అంటే ప్రభుత్వ నిర్బంధం అంటారా, లేకపోతే ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగేవని? తప్పకుండా ప్రభుత్వం యొక్క ఒత్తిళ్లకు లొంగే వాళ్ళ అవసరాల రీత్యా ప్రభుత్వ ఒత్తిళ్ళు, పత్రికల యొక్క అవసరాల రీత్యా, ఛానళ్ళ యొక్క అవసరాల రీత్యా, అడ్వర్టైజ్మెంట్లు, ఇవన్నీ మీకు తెలియనిదే ఉంది. అనేకమైన అంశాలు. అంటే ఇది ఈరోజు కొత్తగా వచ్చిందంటారా, లేకపోతే మొదటి నుంచి ఉందంటారా? ఇది ఈరోజు వెరితెరలు ఉన్నింది. ఇవాళ అది ఇంకా వెర్రి ఎక్కువైపోయి ఇవాళ అది ఎక్కువైపోయింది. ఇవాళ ఏమంటారు దాన్ని, తారస్థాయికి చేరుకుంది. ఇవాళ తారస్థాయికి చేరుకుంది. అంతకుముందు ఇంతో ఉండేది కానీ ఇంత ఘోరంగా ఉండేది. ఈ నేపథ్యంలో నిజాలు ప్రజలకు తెలియట్లేదంటారా? నిజాలకు ప్రజలకు తక్కువగా పోతున్నాయి. కొట్టొచ్చినట్టు పోకుండా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ధర్నా చౌక్ గురించి మాట్లాడింది ఎవరు మాట్లాడింది? పత్రికా స్వేచ్ఛ. ఇవాళ ప్రజల సమస్యల మీద ప్రజల స్వేచ్ఛ పైన భంగం జరిగే ధర్నా చౌక్ని తీసినప్పుడు రేపు పొద్దుగల భంగం ఎవరికి కలుగుతుందండి? నెక్స్ట్ పత్రికా స్వేచ్ఛకే కదా, జర్నలిస్టులకే కదా. వాళ్ళు బహిర్గతంగా బహాటంగా మాట్లాడాల్సింది వాళ్ళే కదా. ఇలా దాన్ని పెట్టిన వాళ్ళు రేపు పొద్దుగా దీన్ని కూడా పెడతారు కదా. మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. కాబట్టి మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే కేసీఆర్ గారు ఈజ్ మోర్ అంటే ఈజ్ ఎక్స్ప్రెసింగ్ అప్రిహెన్షన్స్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా ఉంది కాబట్టి వారి భయం. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ. ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి స్వతంత్ర ఫలాలు ప్రజలకు అందజేసిన పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఆ కాంగ్రెస్ పార్టీ దేశ అఖండ భారతంలో అన్ని మూలలకు భారతదేశ స్వతంత్ర పరిమాణాలను పంపించింది. కానీ అప్పటి పార్టీ వేరు, ఇప్పుడు పార్టీ వేరు. ఇప్పుడు పార్టీలో బహునాయకత్వం ఉండి కాంగ్రెస్ పార్టీలు వితింది, ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే అందరూ నాయకులు, వాళ్ళ ఎవరి మధ్య సయోధ్య లేదు. అంటే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని తగినంతగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి నాయకత్వం లోపించింది కాంగ్రెస్లో అనేటువంటి భావన ప్రజల్లో కానివ్వండి, మేధావుల్లో కానివ్వండి, అందరిలో ఉన్నది. అది దాని మీద ఏమైనా కాంగ్రెస్లో చర్చ జరుగుతున్నదా? తప్పకుండా తప్పులు అనేది జరిగినప్పుడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ దానికి ఏమీ అతీతం కాదు. కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చించుకుంటారు, దాని సమస్యను పరిష్కరించుకుంటారు.
ఇలా కాంగ్రెస్ పార్టీలో ఇది ఏకస్వామ్య పార్టీ కాదు, ఇది ఏక వ్యక్తి పార్టీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది నేషనల్ పార్టీ. ఇలా ఇక్కడ ఉన్న రీజనల్ పార్టీల ద్వారా ఏమవుతుందండి, ప్రజాస్వామ్యం కూని అవుతుంది రీజనల్ పార్టీల ద్వారా. రీజనల్ పార్టీలు రీజనల్ సమస్యల కొరకు ఎంత ఇంపార్టెంటో భారత ప్రజాస్వామ్యానికి అంత ముప్పు రీజనల్ పార్టీల ద్వారా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏకస్వామ్యం. ఇక్కడ ఎంతసేపు పొగడ్తలతోనే పోవాలి. అధినాయకత్వాన్ని మీద తన అభిప్రాయాన్ని చెప్పే ఆలోచన అధినాయకత్వం నేను యాక్సెప్ట్ చేయదు ఇక్కడ. కానీ కాంగ్రెస్లో అటువంటిది లేదంటారా? ఢిల్లీ స్థాయిలో కూడా ఎక్కడ లేదండి. వ్యక్తి స్వామి మీరే చెప్పారు ఇంతకుముందు, ఇందులో సయోధ్య లేదు, ఎవరి దారి వారి, ఎవరి మాట వారి అని. అంటే ఆ స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్ పార్టీలో. అది స్వేచ్ఛ అంటారా లేకపోతే అన్రూలీ అంటారా? అన్రూలీ అని నేను అనుకోను, స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను కొంతమంది మిస్యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ మెజారిటీ మాత్రం సాధ్యమైనంత వరకు అది స్వేచ్ఛ అయిపోయింది. నా భావాన్ని నేను డైరెక్ట్ చెప్పగలుగుతానండి. ఇలా నేను చెప్తే నాకు ఎక్కడ నా సీట్ కట్టేద్దో, నాకు మంత్రి పదవి వద్దో, నాకు చైర్మన్షిప్ కూడదని బాధ ఉండదు అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కమిటీలు వాటన్నిటి ద్వారా, ఒక నేషనల్ పార్టీ కాబట్టి దానిలో కమిటీలు అనేకమైన దాని ద్వారా ఉంటుంది. ఇక్కడ వ్యక్తిగతంగా రీజనల్ పార్టీలు ఏంటంటే కాసేపు అంటే సిద్ధాంతాలు అవన్నీ పక్కన పెడతామండి. అంటే మీరు పార్టీల గురించి మాట్లాడుతున్నారు. ఎవరికైనా కూడా ఒక ప్రాంతీయ పార్టీలో పనిచేయడానికి, ఒక నేషనల్ పార్టీలో పనిచేయడానికి తేడా ఉంది. ఎటువంటి తేడాని మీరు గమనించారు ఒక నాయకుడిగా? ఇప్పుడు రీజనల్ పార్టీలో ఏంటండి అంటే ఇది వ్యక్తిగా ఆధారిత పార్టీలు. ఆ వ్యక్తి చుట్టే పార్టీ అంతా కూడా తిరుగుతుంటుంది. ఆ వ్యక్తికి నీవు నచ్చితే నువ్వు అందరం ఎక్కుతావు, ఆ వ్యక్తికి నచ్చాలనుకుంటే నువ్వు నా పాతాళం అవుతావు. కానీ నేషనల్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉన్న సిస్టమ్. ఆ వ్యక్తులతో పాటు అతని యొక్క మంచి గుణాలు, అతనికి ప్రజల్లో బలం ఉందా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే మీరు ఎన్టీ రామారావుని చూసుకున్నారు, అన్నింటిని చూసినారు. ఎన్టీ రామారావుని చూసినారు, తర్వాత చంద్రశేఖరరావు గారిని చూస్తున్నారు. ఏకస్వామ్యం అనేకమైన రీజనల్ పార్టీస్ ఉన్నాయి. కానీ చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీలో కూడా ఢిల్లీ అధిష్టానంతో కనుక సన్నిహిత సంబంధాలు లేనట్లయితే ఆ పార్టీలో కూడా, కాంగ్రెస్లో కూడా ఎదగడం చాలా కష్టం అనేటువంటి భావన ఉంది కాదంటారా? నాకు తెలిసినంత వరకు ఇలా చాలామంది నాయకులను మీరు చూసుకున్నట్టయితే ఢిల్లీ వెళ్ళని వాళ్ళే చాలామంది ఉన్నారు. ఢిల్లీ వెళ్ళని వాళ్ళకు కూడా టికెట్లు వచ్చినాయి. ఢిల్లీ వెళ్ళని వాళ్ళు కూడా మంత్రులు అయినారు. కానీ ఇక్కడ అట్లా ఉండదు. ఇవాళ కుటుంబ స్వామ్య పార్టీలు జనరల్గా ఒక నేషనల్ పార్టీ ఇస్ బెటర్ పార్టీ అంటారా? ఆల్వేస్ అండి, నేషనల్ పార్టీ ఇస్ ఆల్వేస్ బెటర్. సరే కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు నేషనల్ పార్టీ ద్వారా. ఏంటంటే రీజనల్ ఇష్యూస్లు వచ్చినప్పుడు వాటిపైన కొంచెం ఇబ్బందికరమైన ఇష్యూలు ఉండొచ్చు. కానీ డెఫినెట్గా ప్రజాస్వామ్యం ఇవాళ దేశంలో గట్టిగా ఉండాలంటే నేషనల్ పార్టీలే చాలా ఇంపార్టెంట్. రీజనల్ పార్టీల ద్వారా ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి, ఒక మంత్రుల హోదాలో ఉండి రీజనల్ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. మంచిగా వచ్చేటకు నాకు కూడా కొంతమంది మిత్రులు ఉన్నారు, అన్న మేము ఏం మాట్లాడలేకపోతున్నాం ఇక్కడ. ఎందుకంటే ఒక రీజనల్ పార్టీలో చేస్తే సార్ మళ్ళీ రేపు మాకు ఏమైద్దో మా బాధ, రేపు ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదో, మాకు వచ్చే లాభాలు జరుగుతాయో జరుగుతున్న బాధ మాకుందన్న. చాలామంది బిజినెస్ ఉన్నది, బిజినెస్లో మాకు అడ్డంకులు పడతాయేమో, కాబట్టి మేము స్వేచ్ఛగా చెప్పలేకపోతున్నాం. సరే ఉన్నాము పార్టీలో ఉన్నాం, ఎమ్మెల్యేలు మంత్రులం అన్నీ అయినప్పుడు కూడా స్వేచ్ఛగా చెప్పలేకపోతున్నాం అన్న వ్యక్తులు కూడా నాతో ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అంటారా? ఏ పార్టీ అయినా ఉండొచ్చు, అది టీడీపీ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, అది ఇంతకుముందు టీడీపీలో ఉండొచ్చు, టీఆర్ఎస్లో ఉండొచ్చు. నేను ఎందుకంటే ఫలానా పార్టీ అని నేను చెప్పి నేను వాళ్ళ మీద అనుమానాలు రేకెత్తిచ్చి అది చేసే అవసరం లేదు. కానీ ఇటీవల మీరు కాంగ్రెస్ ఎఫైర్స్ చూసినట్లయితే కాంగ్రెస్ స్టాక్ కొంత పెరుగుతున్నది తెలంగాణలో అనుకుంటున్న సమయంలో ఎవరైతే దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఉన్నారో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి, వాళ్ళు కొన్ని రిమార్క్స్ చేయటం వలన పార్టీ స్టాక్ పడిపోతున్నది. అంటే ఉదాహరణకి వాళ్ళ ఎటువంటి ఆధారం లేకుండా తెలంగాణ పోలీసు ఆత్మస్థైర్యం దెబ్బతినేటట్టుగా వాళ్ళు ఐఎస్ఐఎస్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేశారు ముస్లిం యూత్ని ఆకర్షించడానికి అనేటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు అవి సమంజసం? కనీసం స్థానిక నాయకత్వంతో సంప్రదించకుండా దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు పార్టీకి నష్టం చేస్తున్నారు అనేటువంటిది విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ వినపడుతున్నది. అంటే దాన్ని మనం రెండు రకాల చూసుకోవచ్చు. ఎందుకంటే మాటలు వేరు, వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే దిగ్విజయ్ సింగ్ గారికి ఒక దేశం మొత్తం కూడా అతనికి సంబంధాలు ఉన్న వ్యక్తి, పార్టీగానే కాకుండా పర్సనల్గా అనేక మందితో వ్యక్తిగత సంబంధాలు ఉన్న వ్యక్తి. ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 17 ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కాంగ్రెస్ రాజకీయాల్లో నేషనల్ నాయకులు సెంట్రల్లో కూడా పనిచేశాడు. అలాగే అనేక రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా వండుకుంటూ వచ్చాడు. రాహుల్ గాంధీకి ఒక మెంటార్ అంటున్నారు. అలాగే అనేక మంది అధికారులు కూడా తనకు సమాచారం తీసుకునే
చొరవ తనకున్నది. కాబట్టి ఆయన ఏదో అంత అన్యాక్రాంతంగా ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చిండని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వారి స్టేట్మెంట్ చూసిన తర్వాత కూడా కేసు పెట్టినంటే కృతజ్ఞతలు, నేను ఫేస్ చేస్తా, నేను నిరూపిస్తా అని చెప్పడమే జరిగింది తప్ప ఆయన ఎక్కడ కూడా వెనక్కి పోలే ఇంతవరకు. వీళ్ళు అంటే ఇటువంటి చర్యలు కానివ్వండి, ఇటువంటి ఇష్యూస్ కానివ్వండి పార్టీని బలోపేతం చేస్తాయని మీరు నమ్ముతున్నారా? అది నిజమైనప్పుడు అది నిజమే అయినప్పుడు వారంతా గట్టిగా చెప్పినప్పుడు తప్పకుండా పార్టీకి నష్టం, పార్టీకి నష్టమే జరగదు, అందరూ లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరుగుతుందని నేను ఏ క్వశ్చన్ కూడా నేను అనుకోవట్లేదు. అటువంటి చర్యలు నిజంగానే వారు ఫేస్ చేసి నేను నిరూపిస్తా అన్నప్పుడు, తప్పకుండా ఒక వర్గం పైన జరుగుతున్నప్పుడు వారు నిరూపిస్తా, నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అన్నప్పుడు అది పార్టీకి నష్టం ఏ విధంగా జరుగుతుందో నేను ఊహించలేకపోతున్నా. అంటే మీకు చూడండి, అంటే పోలీస్ అనేటువంటిది మీకు తెలుసు, యువర్ లాయరు, వాళ్ళకి ఏంటంటే ఏ ప్రభుత్వం అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉందో తప్ప ఒక పార్టీ అధికారం ఉన్నంత మాత్రాన వాళ్ళకి వీళ్ళు చెప్పినట్టుగా చేస్తారు అని అనుకోవటం సమంజసం అంటారా పోలీసు యంత్రాంగం? అంటే మీరు ప్రశ్న మంచి ప్రశ్న, కానీ పోలీసు వ్యవస్థ కానివ్వండి, ఇక్కడున్న అధికార వ్యవస్థ కానీ, అధికార యంత్రాంగం కానీ అధికార పార్టీని కాదనుకుంటా వేరే పని చేస్తారా అని కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం. సరే, నిజంగా కూడా చట్టబద్ధంగా వాళ్ళు పనులు చేసినట్టయితే వాళ్ళు పార్టీలకు అతీతులు, వాళ్ళు చట్టానికి అనుకూలంగా పనిచేయాలి. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే ట్రాన్స్ఫర్ నుంచి మొదలుకుంటే ప్రమోషన్ల వరకు అన్నీ కూడా ఏ రకంగా జరుగుతున్నాయో కానీ ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం అండి. దేశ భద్రత అయినప్పటికీ కూడా నేను ఏమంటున్నాను సార్ అంటే చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం చేద్దని ఎవరు అనట్లే. నిజంగా కూడా నిజమైనప్పుడు చేయాలి, తప్పకుండా శిక్షించాల్సింది, ఎవరైనా శిక్షార్హులే. న్యాయ వ్యవస్థను కానీ చట్టాన్ని కానీ ఎవరు ధిక్కరించినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా శిక్షార్హులే. ఇలా నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు, దిగ్విజయ్ సింగ్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు. కానీ వారు ఏమంటున్నారు, ఇలా దిగ్విజయ్ సింగ్ గారు 100% నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు చేసిన వాటిని నేను నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను వారు చెప్తున్నారు ఇవాళ అక్కడ. అయినప్పుడు కూడా పని కట్టుకొని మాట్లాడడం, ఇది చేయడం అనేది ఎలా ఎవరు చేయను? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు ఇవ్వాలని కంప్లైంట్లు? నేను ఒకటే మాట్లాడుతున్నాను నేను. అంటే రాజకీయ ఉద్దేశం కొద్దీ రాజకీయ దుమారం లేపడానికి వాళ్ళ ఉద్దేశం అది. ఇలా రాజకీయంగా ఇలా కాని 12% రిజర్వేషన్ పెడతా అని చెప్పి ఇలా వాగమేఘాలను పెట్టింది వాళ్ళు రాజకీయంగా వాడుకోవడానికి. వాళ్ళకు జరుగుతున్న నష్టాన్ని చేయడానికి మాట్లాడిన వ్యక్తి దిగ్విజయ్ సింగ్ గారు. ఇలా రాజకీయ పబ్బం కొరకు 12% రిజర్వేషన్ పెట్టిన వ్యక్తి కాదని తెలిసి, ఎందుకంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పని, సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ బీజేపీ ప్రభుత్వం 100% దీన్ని వ్యతిరేకిస్తుంది, ఈ 9th షెడ్యూల్లో చేయడం ఇంపాసిబుల్ అని చెప్పి తెలిసి కూడా చేసిన వ్యక్తి ఇలా ఓట్ల రాజకీయం చేసింది కేసీఆర్ గారు. కానీ వాళ్ళ ప్రాణాన్ని రక్షించడం కొరకు ఇది ఉన్నదే అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇలా దిగ్విజయ్ సింగ్ గారు. అంటే రెండింటి మధ్యలో తేడా ఉంది అనేది. సరే, దిగ్విజయ్ సింగ్ గారు తప్పు మాట్లాడినప్పుడు అది నిరాధారం అని చెప్పి నిరూపితమైనప్పుడు తప్పకుండా వారు శిక్షార్హులే. కానీ దిగ్విజయ్ సింగ్ గారు కూడా ఇవాళ గట్టిగా ఉన్నారు కదా, బెదిరిపోలేదు కదా వారు. నేను చెప్పిన దాన్ని నేను నిరూపిస్తాను అంటున్నాను. మరి దానిపైన ఇంకా దుమారం లేపడం దేనికి? ఎస్ కాలేదు, తీసుకురండి, చేయండి ఆయన అంటున్నాడు కదా. దిగ్విజయ్ సింగ్ గారే అంటున్నారు, నేను చేసిన, మీరు కేసు పెట్టినందుకు కూడా చాలా కృతజ్ఞతలని చెప్తుంటాను. అంటే అంత గుండె నింపరంగా ఉన్న వ్యక్తి అంటే ఆధారాలు లేకుండా చెప్పారు కదా వారు. సరే, మీరు చెప్పండి. అంటే మళ్ళీ మీ స్థానిక రాజకీయాల విషయానికి వస్తే సిరిసిల్లకు ఒక ప్రత్యేకత ఉందండి. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా కానివ్వండి, అక్కడ పెద్ద స్థాయిలో చేనేత కార్మికులు ఉన్నారు, తర్వాత పవర్ లూమ్స్ ఉన్నాయి. అక్కడ ఆత్మహత్యలు చాలా, చేనేత కార్మికుల ఆత్మహత్యలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కారణం ఏమిటంటారు? అక్కడ ఉన్న పరిస్థితి ఏం సార్ అంటే, ఇలా చేనేత నుంచి ఎక్కువ కూడా పవర్ లూమ్ షిఫ్ట్ అయ్యింది. ఈ పవర్ లూమ్లు ఇలా రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 70% పవర్ లూమ్స్ ఒక సిరిసిల్ల పట్టణంలోనే ఉన్నాయి. చేనేత సోదరులందరూ కూడా పాపం నేతకే ఏర్పడిన తర్వాత చేనేతకు పవర్ లూమ్కు డిఫరెన్స్ చాలా ఉన్నది. ఇవాళ ప్రభుత్వాలు ఏవి చేసినా కానీ చేనేతకు అందుబాటులో ఉందంటే పవర్ లూమ్ కోవట్లే. అవి చేసినవి కూడా కార్మికులకు అందట్లే. కార్మికులకు అందకుండా యజమాన్యాలకు, ఆసాములకు మాత్రమే అందే దిశకపోతున్నాయి. ఇవాళ మా ప్రాంతం, పర్టికులర్గా సిరిసిల్ల ప్రాంతము రెయినీ షాడో రీజన్. మా దగ్గర వర్షం తక్కువ, వర్షాభావం ఎక్కువ. కాబట్టి ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఇవాళ పంటలు కూడా తక్కువనే పండుతున్నాయి. అదే మాదిరిగా ఇవాళ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మా దగ్గర ఎవరైతే పవర్ లూమ్ కార్మికులు ఉన్నారో
చేనేత మీద ఒక చేనేత మగ్గం మీద పనిచేసే నలుగురు పని ఒక పవర్ లూమ్లో ఒకటే కార్మికుడు చేస్తాడు. దానివల్ల కార్మికులు ఎక్కువైపోయినారు, పవర్ లూమ్ తక్కువైపోయింది. ఒక నలుగురు చేసే పనిని పవర్ లూమ్ పైన ఒకటే కార్మికుడు 3 సంచాలు నడపగలుగుతాడు. 3 పవర్ లూమ్ని ఈ కెన్ హ్యాండిల్. ఆ పవర్ లూమ్ని హ్యాండిల్ చేసినప్పుడు 300, 200 వచ్చే కూలి 150కి 170కి పడిపోయింది. కాంపిటీషన్ వాళ్ళకే. నేను 150కి వస్తా అంటే నేను 120కి వస్తాను అని చెప్పి. దానికి తగ్గట్టు మార్కెట్ లేదు. వాళ్ళు ఏదో ప్రొడ్యూస్ చేసినారో ఆ ప్రొడ్యూస్కి మార్కెట్ లేదు, ముడిసరుకు అందుబాటులో లేదు. ఇవన్నీ కూడా ఒక సిరిసిల్ల పట్టణంలో నిజంగా వాళ్ళని రక్షించుకున్నట్టయితే అక్కడే పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి కాంగ్రెస్ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేకమైన పెట్టిన వాళ్ళ కొరకు. ఒక మంచినీళ్ళు కూడా లేకుండా అక్కడ వాస్తవం చెప్పారంటే సిరిసిల్ల టౌన్ మంచినీళ్ళు లేకుండే. గ్రాంట్ కింద 35 కోట్ల రూపాయలు ఇచ్చానే మంచినీళ్ళ సరఫరా తీసుకొచ్చారు. అదే మాదిరిగా 35 కిలోల బియ్యాన్ని ఇచ్చారు అందరికీ. 35 కిలోల బియ్యాన్ని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇవాళ బియ్యం కూడా ఇవాళ మించుమించు సగం. కానీ ఆశ్చర్యంగా మనం సిరిసిల్లకి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు చాలా పెద్ద నాయకులు ప్రాతినిధ్యం వహించారు. సిహెచ్ రాజేశ్వరరావు గారు లాంటి పెద్దలు చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ సమస్యలు పరిష్కారం కాకుండా చాలా దీర్ఘకాలికంగా అలాగే ఉండిపోవడం అనేటువంటిది ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం? నిజంగా కూడా మీరు అన్నట్టు చాలా పెద్ద నాయకులు. రాజేశ్వరరావు గారు పెద్దలు, ఒక కమ్యూనిస్ట్ యోధుడు. తర్వాత వారు కాలక్రమేణా పరిస్థితుల్లో టీడీపీకి వచ్చిండు. ఒక పెద్ద నాయకుడు, కొద్ది నేపథ్యం ఉన్న నాయకుడు. ప్రజా సమస్యల పట్ల కానీ ప్రజా ఉద్యమాల పట్ల కానీ అవగాహన ఉన్న వ్యక్తి వారు చేసిన ఏ పని కూడా వాస్తవంగా చెప్పాలంటే ఎవరు చేసిన పనులు, రాజకీయ నాయకులు ఎవరు పనులు చేసిన ఇప్పటివరకు ఆ ఫలాలు వారికి అందలే. ఇప్పుడు అన్నీ కూడా అసంపూర్తిగానే మిగిలిపోయినాయి పనులు. ఇలా ఫ్రూట్స్ ఇంకా వాళ్ళకి రాలే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి అక్కడ ఒక వృద్ధాశ్రమం, కార్మికుల పిల్లలకు ఉచిత విద్య కొరకు ఒక స్కూలు, ఒక ఈఎస్ఐ హాస్పిటలు, అలాగే ఇప్పుడు ఇందిరా ఆవాస్ కింద ఇల్లు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వడానికి ఇవన్నీ కూడా వారు చేసింది. వారు ఇల్లు కూడా ఇచ్చింది, ఇళ్ళ పట్టాలు కూడా వాళ్ళు ఇచ్చింది కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా ఏమవుతుందంటే అక్కడ ఆ పవర్ లూమ్ పరిస్థితి దినదిన గండంగా మారింది. అది అలా దానికి మార్కెట్ లేదు దానికి ఆ ప్రోడక్ట్. అంటే వాళ్ళు కూడా చేంజ్ అయ్యే పరిస్థితుల్లో లేదు. అక్కడున్న వాళ్ళకున్న ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ దృష్ట్యా, ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల ద్వారా వాళ్ళు ఆ వ్యవస్థ నుంచి దూరం పోలేకపోతారు. కానీ ఇటీవల కేటీ రామారావు గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్దిష్టమైనటువంటి చర్యల వల్ల సిరిసిల్లలో కొంత మార్పు వచ్చింది అనేటువంటి భావన కలుగుతున్నది. మార్పు వచ్చిందని వారు చెప్పుకున్నంత మాత్రమే జరిగేది. అది వాళ్ళ కార్మికులతో పాటు ఆసాములు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ పేపర్లకు పరిమితం అయితే జరిగేది కదా. ఒకరోజు అధికారులు, ఒకరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు చేనేత వస్త్రాలు ధరించినట్టయితే వచ్చేది కాదు కదా. అదొక దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. ప్రణాళికలో 3-4 భాగాలుగా దాన్ని వివరించుకోవాలి. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అనే 3 ప్రణాళికలు పెట్టుకొని దాన్ని ఉపశమనం ఏ స్టేజ్లో తీసుకుంటూ పోవాలనేది రావాలి. కానీ ఏ కార్మిక కుటుంబాన్ని వీళ్ళు ఇంతవరకు పరామర్శించింది లేదు. ఏ కార్మికులకు దీని ద్వారా లబ్ధి పొందింది లేదు. ఏదైనా లబ్ధి అంటూ జరిగితే ఇప్పటికి కూడా కేవలం యాజమాన్యాలకు జరుగుతున్నది తప్ప కార్మికులకు మాత్రం జరిగింది శూన్యం. మొన్న కూడా జరిగిన ఏదైతే వీళ్ళు ఏదో స్కూల్ డ్రెస్లకు కానివ్వండి, వాటికి కానివ్వండి, పవర్ లూమ్స్కే మేము 3 కోట్ల వర్క్ ఇస్తున్నాం, 1 కోటి వర్క్ ఇస్తున్నాం అంటే అది జరిగిందంతా కూడా 2-3 కుటుంబాలకే లబ్ధి జరిగింది తప్ప సిరిసిల్ల కార్మికులకు జరిగింది మాత్రం శూన్యం. అంటే ఇంప్రూవ్మెంట్ ఏమి లేదంటారా ఈ 3 ఏళ్లలో? నేను ఇంప్రూవ్మెంట్ చెప్తే నేను ప్రతిపక్షంగా చెప్పినట్టు అవుతుంది. ఇలా వ్యక్తిగతంగా కానీ దేనికరంగా పోయి కార్మికుల కుటుంబాలను అడిగితే వాళ్ళే స్వచ్ఛంగా చెప్తాను. నేను చెప్తే ఆరోపణ అవుతుంది. అది ఓర్వలేక చెప్తుంటారు, ఈర్ష్యతో చెప్తాను. కానీ మీ మీద ఆయన 171 ఓట్ల స్వల్ప తేడాతోనే గెలిచారు. తర్వాత కాలక్రమేణా అంటే 2010లో కూడా ఒక ఉప ఎన్నిక జరిగింది. 2014లో జరిగినప్పుడు ఆయన గణనీయంగా మెజారిటీ, దాదాపుగా 40-45 వేల మెజారిటీతో ఆయన గెలిచిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 2009లో జరిగిన ఎలక్షన్ వేరు, 2010లో జరిగిన ఎలక్షన్ వేరు. 2010లో ఎందుకు జరిగింది ఎలక్షన్? ఎందుకంటే 2009 పిటిషన్ పైన ఎన్నిక పైన నేను ఎలక్షన్ పిటిషన్ వేశాను. అందులో ఉన్న లొసుగులను క్వశ్చన్ చేస్తున్న ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది. అది ఎక్కడ ఓడిపోతానో, ఎక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు ఎలక్షన్ పిటిషన్ చేస్తారన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు ఒక భావోద్వేగాలకు గురయ్యే విధంగా తెలంగాణ మీరు ఇవ్వాలనే దాని కొద్దీ రాజీనామాలు చేసి తెలంగాణ కొరకు మళ్ళీ గెలుస్తామన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళు ఎలక్షన్లో రాజీనామా చేయడం జరిగింది. ఆ ఎలక్షన్లకు రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన తర్వాత పోటీ చేసేటప్పుడు కూడా వాళ్ళకి భయమే.
దానికి ఒక పెద్ద థీరీ తీసుకొచ్చారు మళ్ళీ. ఏమనంటే అతి ఎక్కువ మంది ఈ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీలు చేయించారు, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా. ఎలక్ట్రానిక్ ఓటింగ్ పైన మాకు నమ్మకం లేదు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ చేయడం వల్ల అది అవుతుందని చెప్పి, అంటే కేకే మహేందర్ రెడ్డిని చూస్తే వాళ్ళకి అంత భయం ఉండప్పుడు. ఇప్పుడు కూడా కేకే మహేందర్ రెడ్డి చూస్తే భయం అవుతుంది వాళ్ళకు. ఎందుకంటే 108 మందితోనూ 103 మందితోనూ అప్పుడు నామినేషన్ వేయించారు వాళ్ళు. ఎక్కడండి? పోస్టల్ సిరిసిల్లనా? సిరిసిల్లలో 2, 3, 4 వేస్తే మళ్ళీ ఎలక్షన్ ఇది ఉంటుంది కదా. కాబట్టి 103, 104 మందితో ఈ నామినేషన్ వేయించారు. అంటే కేకే మహేందర్ రెడ్డిని చూస్తే ఎంత భయపడ్డారని దాని ద్వారా అర్థమవుతుంది వాళ్ళ. కరెక్ట్. సరే, దాన్ని సెంటిమెంట్తో భావోద్వేగంతో కూడుకున్న ఎలక్షన్ అది. వాస్తవం చెప్పానంటే భావోద్వేగంతో కూడుకున్న ఎలక్షన్లో ఇక మహేందర్ రెడ్డి, ఇవాళ విజయ్ గారా, ఇంకో ఎల్ఏ గారా, మల్లయ్య గారు ఉండదు అక్కడ. తెలంగాణ వాదమే వినబడుతుంది అక్కడ. డెఫినెట్గా అందులో నేను వెనుకంజలో ఉన్నా అనేది వాస్తవం అది. కానీ వారి భయాలు మాత్రం అవన్నీ నేను చెప్తున్నాను. సో అంటే తన ఒక సిరిసిల్ల నియోజకవర్గాన్ని కేటీ రామారావు గారు ఒక దుర్భేద్యమైనటువంటి కోటగా టీఆర్ఎస్కి నిర్మించుకున్నారు అనేటువంటి భావన ఉన్నది. అది ఎంతవరకు వాస్తవం? అది ఆ భ్రమంలో ఉంటే మంచిది, నేను కాదని నేను అంటలేను. ఎందుకంటే సిరిసిల్ల ప్రజలు చాలా తెలివి కల వాళ్ళు, మహానుభావులనే మహానుభావులే వాళ్ళు చేసిన అవసరాన్ని బట్టి సరైన సమయంలో సరైన తీరులో తప్పకుండా వాళ్ళు జవాబు చెప్తారు. ఎందుకంటే సిరిసిల్ల ప్రజలకు ఇలా ఏ విధంగా కష్టాలు అనుభవిస్తున్నారు, ఈయన మంత్రి అయినా కానీ ఈయన ఎమ్మెల్యే అయినా కానీ ఏమి అభివృద్ధి చెందిననేది చూసుకున్నట్టయితే, ఇలా సిరిసిల్లలో చూసినట్టయితే మామూలుగా కేంద్ర ప్రభుత్వం అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ అనేకమైన రాయితీలు ఇస్తుంది. సామాన్యుడు కానీ పేదవాడు కట్టుకోవడే టాయిలెట్లలో కానీ వీటన్నిటి కూడా రాయితీలు ఇస్తుంది. ఐఎల్ఎస్ స్కీమ్స్ కానివ్వండి, అవన్నీ చూసుకున్నట్టయితే ఆఖరికి సామాన్యుడు కట్టుకున్న టాయిలెట్కి కూడా ఇవాళ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. కుంభకోణాలు జరిగినాయి కదా, అనేకమైన కుంభకోణాలు మీరు టీవీలలో చూసారు. ప్రజలు రోడ్డు మీకు వచ్చి మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పిన సంఘటనలు ఇవాళ ఇసుక దందాలు మీరు చూస్తుంటారు సిరిసిల్లనే. ఇలా వాగుపంటి ఉన్న ఊళ్ళు నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఊళ్ళు సస్యశ్యామలంగా ఉండేవి. వాగుకు అటువైపు ఇటువైపు ఉన్న ఊళ్ళు. ఇలా ఆ ఊళ్ళల్లో అన్నమో రామచంద్ర అని వేస్తారు వాళ్ళు. ఇవాళ ఇలా ఆ ఊళ్ళను పోయి మాట్లాడించిన దాఖలాలు లేవు ఇలా నాయకులు పోయి. ఇలా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఇలా సిరిసిల్లలో రాజ్యం నడుస్తుంది ఇవాళ. ఇలా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, స్థానిక నాయకత్వం చూసుకున్నట్టయితే అసలు ప్రజలను విరివిరిగా విచ్చలవిడిగా ఇక్కడ అందిన కాడికి చూసుకునే ప్రయత్నంగా ఇలా జరుగుతుంది. అదంతా కూడా వారు ఊహించుకుంటే మంచిదే కాదు. ఎందుకంటే ఎవరి నమ్మకాలు వారి, కానీ ప్రజల నమ్మకాలు ప్రజలై, ప్రతిపక్షాల నమ్మకాలు ప్రతిపక్షలై, ప్రజలకు ఉండే భావజాలం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఏం జరిగింది, ఏం జరగలేదు, ఏ విధంగా అన్యాయం జరిగింది అనేది వాళ్ళ ఎన్నికల సమయంలో తెలుస్తుంది అంటారు. తప్పకుండా ఎన్నికల సమయంలో సరైన సమయంలో తప్పకుండా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు. ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మీరు సిరిసిల్ల జిల్లా ప్రత్యేకంగా కావాలనేటువంటి ఆందోళన కూడా చేపట్టినట్టున్నారు. అవునండి. అంటే అది వేములవాడ జిల్లాని చేశారు కాబట్టి ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దట్? తప్పకుండానండి. ఇప్పుడు సిరిసిల్ల రాజన్న జిల్లాని ఇప్పుడు దానికి నామకరణం చేయడం జరిగింది. సిరిసిల్ల జిల్లానే ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు. సిరిసిల్ల ప్రజలు ఒక మంత్రిగా ఉండి ఇవాళ దుర్భేద్యమైన కోటాలు మీరు అన్నారు. ఇవాళ దుర్భేద్యమైన కోటగా నిర్మించుకున్నారని మీరు అన్నారు. ఆ దుర్భేద్యమైన కోటలో ప్రజలు ఏ విధంగా తిరగబడిందో మీరు చూసినారు, అడ్డుకున్నది ఏ విధంగా మీరు చూసినారు. ఇవన్నీ కూడా చూసినట్టయితే సిరిసిల్ల ప్రజలు ఎప్పుడు కూడా ఒక బానిసలుగా ఉండే మనస్తత్వం వాళ్ళకి లేదు వాళ్ళకు. ఎందుకంటే అది గత తరతరాలుగా ఆ ప్రాంతంలో ఉన్న విప్లవ భావాలు కానివ్వండి, ఉద్యమ భావాలు కానివ్వండి, వాళ్ళని అనగదొక్కుతుందంటే వాళ్ళు చూస్తూ ఊరుకునే రకం కాదు. వాళ్ళ ఆకాంక్షను వాళ్ళు నెరవేర్చుకునే రకం. ఆ సిరిసిల్ల జిల్లాను కూడా కేకే మహేందర్ రెడ్డి మాది ఒక టూల్ మాత్రమే. అలా కేకే మహేందర్ రెడ్డి తన వంతు కర్తవ్యం నెరవేర్చింది అంతే. కేకే మహేందర్ రెడ్డి చేసిండని అంటే అది నా తప్పు అవుతుంది. అది వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నేను కూడా వాళ్ళతో నా కాలు కలిపిన, ముందుకు పోయి వాళ్ళతో పాటు నేను సిరిసిల్ల జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇవ్వాలని చెప్పి కేటీఆర్ వద్దని చెప్పినప్పటికి కూడా, కాదు అని చెప్పినప్పటికి కూడా సిరిసిల్ల జిల్లాను సిరిసిల్ల ప్రజలు ప్రభుత్వం యొక్క మెడలు వంచి తీసుకున్నారు తప్ప ఇప్పుడు దాని జిల్లాకు సిరిసిల్ల జిల్లా పెట్టినరా, వేములవాడ జిల్లా పెట్టినరా అంటే పేరులో ఏముంది? మా ప్రాంతమైన జిల్లా అయింది. వేములవాడ దేవుడు, రాజేశ్వర స్వామి దేవుడు. ఇలా వైష్ణవ దేవుళ్ళ పైన 2 జిల్లాలు ఇచ్చిండు, శివుని దేవి పైన ఒక జిల్లా ఇచ్చిండు. మేము సంతోషపడతాం. ఎందుకంటే మా ప్రాంతం దేవుడు వేములవాడ రాజేశ్వర స్వామి గారు. సిరిసిల్ల ప్రజలు ఉన్న దాన్ని కూడా కలిపిండి. అక్కడ మాకు ఉన్నాయి 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, రెండింటిని కలిపి జిల్లా వచ్చింది వాళ్ళ మాకు. ఇలా యాదాద్రి భద్రాద్రి ఏ విధంగా వచ్చిందో
మా సిరిసిల్ల మా రాజన్న ఎందుకు మర్చిపోలే? మా రాజన్న పేరు మీద మా రాజేశ్వర స్వామి పేరు కూడా జిల్లా వచ్చింది. అందుకు కూడా సో దీనివల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందంటారు ఈ పునర్వ్యవస్థీకరణ వల్ల జిల్లాలు? పునర్వ్యవస్థీకరణ జిల్లా వల్ల సరే లాభం ఎంత అని చెప్పినప్పుడు కూడా ఇప్పటికైతే ఒరిగింది శూన్యం సిరిసిల్లలో. ఇలా అధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అవినీతి పైన ఎక్కడ కూడా ఇలా ఇంతకుముందే మీకు చెప్పుకుంటాను, టాయిలెట్లలో కానీ ఇసుకలో కానీ ఎక్కడ కూడా ఇలా అవినీతి పైన కూడా ఎక్కడ కూడా వాళ్ళు సక్రమంగా స్పందించింది లేదు, చేసింది లేదు. చెప్పుకోవడానికి మాత్రమే జిల్లాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఆయన పాపాన పోలేదు. ఒక జిల్లా కలెక్టర్లు ఎస్పీలే వచ్చిన తప్ప అన్నీ కూడా పూర్తిగా విభజించి ఇలా డీసీసీబీలు కానివ్వండి, డీసీఎంఎస్లు కానివ్వండి, ఇవాళ ఇవి కూడా ఇంకా జిల్లా పరిషత్లు కానివ్వండి, ఇవి కూడా ఇంకా విభజించడం నిన్న డీసెంట్రలైజేషన్ జరగలేదంటారు? జరగలేదు. ఇక్కడ జరిగిందండి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు అట్లనే ఉన్నాయి, జిల్లా కోర్టులు, డీసీసీబీలు అట్లనే ఉన్నాయి, డీసీఎంఎస్లు అట్లనే ఉన్నాయి, జిల్లా పరిషత్లు అట్లనే ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఇప్పటికి నిన్న మొన్నటి వరకు కూడా ఎఫ్ఐఆర్లు ఇచ్చే తహతు కొత్త పోలీస్ స్టేషన్లకు రాలే. నిన్న మొన్న ఇస్తాను వాళ్ళు ఎఫ్ఐఆర్లు నిన్న మొన్నటి వరకు అన్ని పాత పోలీస్ స్టేషన్ల మీదనే ఇష్యూ అయినాయి. నిన్న మొన్నటి నుండి వాళ్ళు ఎఫ్ఐఆర్లు ఇస్తున్నారు కొత్త పోలీస్ స్టేషన్లో. అంటే ఇవన్నీ కూడా ఇంకా టైం పడుతుంది. డిసెంట్రలైజేషన్ ద్వారా ఇంతవరకు అయితే ప్రజలకు ఒరిగింది శూన్యం. డిసెంట్రలైజేషన్ అనేది కావాల్సిందే, కానీ ఒరిగింది మాత్రం శూన్యం. ఎందుకంటే చిత్తశుద్ధి లేని శివపూజ అన్నట్టు చిత్తశుద్ధితో మాత్రమే చేసినవి కాదు. మీకు టీఆర్ఎస్ టికెట్ రానప్పుడు మీరు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు కేసీఆర్ గారి మీద చేశారు. మీరు ఆయన థ్రెటన్ చేశారని కూడా ఒక ఆరోపణ చేశారు. అంటే ఆరోపణ చేయాల్సిన అవసరం నాకైతే లేదండి. ఎందుకంటే నేను రాజకీయ లబ్ధి పొంది రాజకీయం కొరకు రాజకీయ కుటుంబంలో పుట్టి రాజకీయాలు చేసినవాడిని కాదు. నేను ఒక తెలంగాణ ఉద్యమవాదిని, తెలంగాణవాదిని. ఆ రోజు నాకు టికెట్ ఇస్తా అని చెప్పి, నాకు బీఫామ్ ఇస్తా అని చెప్పి నేను రమ్మన్న తర్వాతనే నేను రావడం జరిగింది. జూబ్లీహిల్స్లో ఏదో ఇల్లు, అది నాకు తెలియదు. ఇప్పుడు ఆ డి శ్రీనివాస్ గారి ఇంటి వెనకాల ఒక ఇల్లు ఉంటుంది, ఎవరిదో నాకు తెలియదు. అరౌండ్ మా నైట్ 11:30కి వారి బావమరిది గారు తీసుకొని వస్తే నేను రావడం జరిగింది. ఆ ప్లేస్కి రమ్మంటే పోవడం జరిగింది. తర్వాత మాట్లాడిన తర్వాత సరే సహజంగానే అందరు మాట్లాడతారు. నాకు ఆయనకు అయితే శత్రుత్వం ఏం లేదు కాబట్టి తమ్మి అట్లా కాదు ఇట్లా అని చెప్పడం జరిగింది అతను. నేను కూడా అనడం జరిగింది. అదేదో టికెట్ మీరు ముఖాముఖి కలుసుకున్నారా? ముఖాముఖి కలుసుకోవడం జరిగింది. నేను, వారి కుమారుడు, ముగ్గురమే ఉన్నాం ఆ రోజు అక్కడ. సరే వారు వచ్చిన మీరు నామినేషన్ వేసిన తర్వాత ఇండిపెండెంట్ నామినేషన్ వేసిన తర్వాత రావడం జరిగింది. వాళ్ళ బావమరిది గారు నెంబర్ వచ్చారు, వారు బయటనే ఉండడం జరిగింది. కానీ ఇంకొకరు ఎవరో ఉన్నారు నాకు తెలియదు. వారికి సంబంధించిన ఇల్లు అనుకుంటా, భవిష్యత్తు వారి సంబంధికులు అనుకుంటా, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. మాట్లాడిన తర్వాత తమ ఇట్లా ఉన్న పరిస్థితి అంటే నేననే అన్నాను, అరే మరి పరిస్థితి ఏదో ముందు చెప్పాల్సి ఉండే అన్న. నాకు నేను ఎమ్మెల్యే కావాలని కోరుకున్నది కాదు, నేను చేస్తాను కాదు, మీరే చేయమని చెప్పాను ఎమ్మెల్యేగా. మీ కొడుకు అంటే కేటీఆర్ గారు కరీంనగర్ ఎంపీకి చేస్తారు, నువ్వు ఎమ్మెల్యే చేయాలి తమ్మి అని చెప్పింది మీరే. నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని నేను ఎప్పుడు అడగలేదు, 2004 కూడా అడగలేను నేను. ఎందుకంటే నేను తెలంగాణవాదినే తప్ప నేను రాజకీయవాదిని కాదు నేను. కాబట్టి సరే ఈ తెలంగాణ వాదంలో ఉద్యమంలో బాగా తిరుగుతున్న నేపథ్యంలో అనేక మందితో నాకు పరిచయాలు ఏర్పడ్డాయి కాబట్టి నేను రాజకీయవాది కూడా అనుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని టికెట్ అడిగింది కాదు. మీకు మీరే టికెట్ పోటీ చేయాలి, మీరు అవసరం, నాకు నీ అవసరం తమ్మి అని మీరే చెప్పడం జరిగింది. సరే అని అన్నాం మనం. అన్న తర్వాత బీఫామ్ ఇస్తేనే నేను వస్తానని చెప్పడం కూడా జరిగింది ఆ రోజు ఫోన్లో. మీ అబ్బాయి అవసరం నీకే ఇస్తామని అవసరమైతే మీరు రండి అన్నాడు. నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను అడిగింది ఒకటే, నాకు బీఫామ్ ఇవ్వని చెప్పాను. బీఫామ్ ఇస్తే నిజంగానే నాకు బీఫామ్ ఇస్తా అని చెప్పి ముందు మీరు చెప్పారు కాబట్టి సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ నుంచి కొంతమంది టీచర్లు వచ్చారు అంతకుముందు. వచ్చినప్పుడు కేకే మహేందర్ రెడ్డికి నేను ఎమ్మెల్యేగా మీకు బీఫామ్ ఇచ్చి పంపిస్తున్నా, మీరు గెలిపించి తెలంగాణ భవన్లో తీసుకొచ్చి కూర్చోండి వచ్చిన బాధ్యత మీదేని చెప్పి ఆ టీచర్లు కూడా చెప్పడం జరిగిందని. అంతకు 1 వీక్ ముందో 10 డేస్ ముందో వాళ్ళు ఏదో వస్తే టికెట్ల విషయంలో వచ్చినప్పుడు, వాళ్ళు ఏదో సమస్య మీద వచ్చినప్పుడు కేకే మహేందర్ని గెలిపించి తీసుకురావాల్సిన బాధ్యత మీదే ఉంది, ఆయనకు బీఫామ్ ఇచ్చి పంపించే బాధ్యత నాది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మీరు అనేకమైన విషయాలు మాట్లాడి లాస్ట్లో నేను ఏమన్నానంటే, నువ్వు తమ్మి ఒకసారి నువ్వు విత్డ్రా అంటే నేనన్నా అట్లా కాదన్నా, ఈ ఒక్కసారికే నాకు ఇవ్వండి, అవసరమైతే నేను రాజీనామా చేస్తాను. ఈరోజే ఇక్కడే మేము కట్టినే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లెటర్ రాసి మీకు ఇచ్చేస్తాను. గెలిచిన తర్వాత గెలవగానే వచ్చి తెలంగాణ తల్లికి దండ వేసి ఓటు తీసుకోగానే రాజీనామా యాక్సెప్ట్ చేసుకోండి మీరు, అవసరమైతే మళ్ళీ మీరు. కానీ మీరు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు అనేటువంటి టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను డిమాండ్ ఎవరు చేశారు ఏంటిది అనేది ప్రజలకు తెలుసు. నాకు డబ్బులైనా అది పరమావధి అయినట్టయితే నేను ఇక్కడ ఉండటం కాదు ఇవాళ. ఆ రోజు నేను వారే నాకు ఏమన్నంటే సికింద్రాబాద్ టికెట్ ఇచ్చి 10 కోట్ల రూపాయలు ఇస్తా అంటే నేను అన్నమాట ఏంటంటే,
అన్న కేకే మహేందర్ రెడ్డి అనేటువంటి డబ్బులతో కొనలేవు నువ్వు జీవితంలో డబ్బు అంటే మీరు డిమాండ్ చేయలేదు. నేను ఎప్పుడు డిమాండ్ చేయాలి, ఎప్పుడు కూడా చేయలేదు. నేను అడ్వకేట్స్ కానీ నేను డిమాండ్ చేయను. నేను నా వచ్చిన వ్యక్తుల క్లయింట్ల దగ్గర నేను అడ్వకేట్గా మీరు ఇంత ఫీజు చేయడానికి నేను డిమాండ్ చేయను. నా ఖర్చులకు ఇంత ఉంటాయా బాబు, మీరు కేసులు బట్టి ఫీజు చేయండి అని చెప్తాను. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరు మన దగ్గరికి, నా పరిచయస్తులే వస్తారు. ఇలా విజయ్ గారు వచ్చిందంటే నేను మిమ్మల్ని ఫీజు నాకు 2 లక్షలు 10 లక్షలు నేను అడగలేను. కేసు వాల్యూమ్ని బట్టి, కేసు యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మీరే అయ్యాను ఫీజు అని చెప్తానండి. కానీ ఒకటి చెప్పండి, అంటే కేసీఆర్ గారు చాలా స్నేహశీలి, అందుకనే ఆయన చాలామంది తెలుగుదేశంలో ఉండేటువంటి స్నేహితులను కానివ్వండి, మిగతా పార్టీలో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి మంత్రులను చేసి తర్వాత పెద్ద పోస్టులో చేశారనేటువంటిది ఒకటి ఉన్నది కదా. స్నేహశీల, తనకు తను నమ్ముకోలేని వాడనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు నమ్మితే నిజంగా కూడా కేసీఆర్ గారికి మానవతా విలువలు ఉన్నాయి అనుకుంటాం. ఇలా పార్టీలో ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళను, పార్టీ మగలో పుట్టి పుబ్బలో పోతున్న వాళ్ళను, ఇలా తెలంగాణ ఉద్యమకారులపైన చెప్పులు విసిరి, రాళ్ళు విసిరి, కొట్టి తిట్టిన వాళ్ళను ఇలా తీసుకొచ్చి ఇష్టం దాన్ని స్నేహశీలి అంటారా మరి ఇలా ఏమంటారో ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ ఇలా పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఎవరు నాకు వ్యక్తిగతంగా శత్రువులు గారు కాబట్టి. ఇవాళ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇలా కూర్చున్నబెట్టింది ఎవరు, ప్రజలు ముక్కున వేలు వేసుకుంటుంటే తెలంగాణ ఉద్యమాన్ని నానా రీతిలో హింసించి, ఉద్యమకారులను హింసించి, వాళ్ళపైన లేనిపోయిన కేసులు బనాయించి, వాళ్ళని ఇళ్ళ నుంచి తీసుకొచ్చి పెట్టిన వాళ్ళని అందరినీ కూడా ఇలా తీసుకొచ్చి పెడితే మరి స్నేహశీలు అంటే మొదటి నుంచి నేను నమ్ముకొని ఉన్నవాడు స్నేహశీలే కదా. ఎవరికి అందియాలని మీరు ఇలా వాళ్ళందరూ కూడా ఆఖరి చైర్మన్ పోస్టులు కూడా, డైరెక్టర్ పోస్టులు లేక కూడా వాళ్ళందరూ ఇలా ఆ రోజు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఇలా తెలంగాణ అమరవీరులు ఇంతమంది చనిపోయారండి. ఏ కుటుంబాన్ని ఆదుకున్నవి కదా. అంటే రాజకీయంగా వాళ్ళని చూస్తే అలా మీకు భయం అవుతుంది. ఎందుకంటే మీ యొక్క బలాలు బలహీనతలన్నీ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇలా రాజకీయంగా ఉన్న పక్షులను తీసుకొచ్చి వారితో పబ్బం గడుపుకోవడానికి వాళ్ళని తీసుకొచ్చినరే తప్ప. కానీ మీరు ఒకటి చెప్పండి, అంటే కేసీఆర్ గారు వల్లనే తెలంగాణ సాధ్యమైంది అనేటువంటి వాదనని మీరు సమర్థించరా? లేదండి, కాంగ్రెస్ పార్టీ వలన, సోనియా గాంధీ వల్లనే తెలంగాణ సాధ్యమైంది. ఎందుకంటే అడిగే వాళ్ళు ఎంతమంది కానీ ఇచ్చేవాళ్ళు ఉండాలి కదండి. అంటే ఇవ్వక తప్పని పరిస్థితిలో క్రియేట్ చేశారు. పరిస్థితి కాదు, ఇవ్వకుండా కూడా అంతకుముందు కూడా ఇవ్వకుండా చేసింది ఏం లేదు, ఇప్పుడు చేసేది ఏం లేదు. కాబట్టి సోనియా గాంధీ గారు ఒక మానవతావాది. ఆమె కరీంనగర్ సభలో మాట్లాడుకుంటూ తెలంగాణ ప్రజల మనోభావాల్లో ఏముందో ఏ రాజకీయ నాయకురాలు కూడా అంత త్యాగం చేయదు. ఆమె ఒక త్యాగం చేసింది, అలా త్యాగశీలి ఆమె. ఇలా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రాలో పోతుందని తెలిసి కూడా, పార్టీ అక్కడ నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇలా తెలంగాణ బిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ మనోభావాలు నాకు తెలుసు, మీ మనసులో ఏముందో నాకు తెలుసు అని చెప్పింది. కాబట్టి ఇలా ఆ పార్టీని తాగిన తల్లిపాల రొమ్మును గుద్దిన విధంగా మాట్లాడుతుంది. ఇలా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ, అంటే మీ కొడుకు కానీ కూతురు కానీ మాట్లాడే విధానం ఏముందంటే కాంగ్రెస్ పార్టీని పారదోలండి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టండి అని మాట్లాడుతుంది. ఇలా ఒక్కటి వాళ్ళు ఆకలింపు చేసుకోవాలి, ఇలా ఒక్కటి వాళ్ళు మరణం మీద చేసుకోవాలి. ఇలా కేసీఆర్ గారి రాజకీయ జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందండి? కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయింది. ఇలా టీఆర్ఎస్ భవనం ఎక్కడుందండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జాగాలో టీఆర్ఎస్ భవనం కట్టుకున్నారు. ఇవాళ వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ దిగారంటే కేసీఆర్కు జాతీయంగా వచ్చిన ఎప్పుడండి? యూపీఏలో ఆయన మంత్రిగా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇలా కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలపైన ఇలా మీరుండి ఇలా కాంగ్రెస్ పార్టీని పొందబెట్టే తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా అన్నింటినీ గమనిస్తారు, వాళ్ళు ఉపయోగిస్తారు. సద్ది తిన్న రేవుని ఎవరు మర్చిపోయినా తెలంగాణ ప్రజలు ఊరుకోరు. తప్పకుండా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగం ఏర్పాటు, తెలంగాణ ప్రజలకు ఎవరు చేయబట్టి తెలంగాణ వచ్చిందనే ఏర్పాటు. ఆ రోజు ఇచ్చిన పార్టీ ఏదైనా తెలుసు, తెచ్చిన పార్టీ అని చెప్పి మీరు అనుకున్నందుకు తెలంగాణ ప్రజలు ఓటేయచ్చు. కేరళ ఇచ్చిన పార్టీ రుణం తీసుకునేందుకు కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కదా తెచ్చిన పార్టీకి ఇచ్చిన పార్టీకి రెండింటికి కూడా తెలంగాణ ప్రజలు రుణం తీసుకుంటే కదా. ఇవాళ మీరు తీసుకొచ్చినామని చెప్పినందుకు ప్రజలు ఆ రోజు నమ్మి ఇవాళ యాస భాష మాట్లాడే వాళ్ళకి మోసపోవచ్చు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ఇక తెచ్చిన పార్టీ అని చెప్పుకుంటుంది కదా, ఒకసారి అవకాశం ఇస్తామని చెప్పాను. ఇలా ఇచ్చిన పార్టీని కూడా అవకాశం ఇచ్చే తరుణం ఇలా వచ్చింది. కాబట్టే ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే ఉలికి పడుతున్నారు వాళ్ళు. అడుగడుగున నిధులలో కూడా కాంగ్రెస్ పార్టీ జ్ఞాపకం వస్తుంది. వారికి కానీ, వారి కొడుకు కానీ, వారి అల్లునికి కానీ. ఇలా నేను వృత్తిరీత్యా న్యాయవాదినండి, నేను కేసులు వేస్తాను. నాకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కేసులు వేస్తాను. నేను ప్రవృత్తి నాది రాజకీయం కావచ్చు, వృత్తి నా న్యాయవాదం. ఇవాళ వేములగాడు ప్రజలు మల్లన్న సార్కు వ్యతిరేకంగా వచ్చిన దగ్గర సంతకాలు పెడితే 967 మంది సంతకాలు పెట్టి అయ్యాల వేషంలో, అందులో పార్టీలకు అతీతంగా పెట్టిండ్రు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అందరూ పెట్టిండ్రు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలో వేయించినట్ట అండి?
అంటే అంత నీచమైన దిగజారుడు రాజకీయాలకు పాల్పడతారు వాళ్ళు. అటువంటి రాజకీయాలు పైకి రాగాలి. అంటే ఎందుకు కోర్టులు వస్తే కోర్టుకు పోయినంటే కోర్టు నువ్వు తప్పు చేసింది కాబట్టి స్టే ఇచ్చింది కదా. నువ్వు తప్పు లేకుండే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నట్టయితే కోర్టు ఇంటర్ఫేర్ కావు కదా. అంటే ఇలా కోర్టును కూడా ధిక్కరించే విధంగా మీరు మాట్లాడుతుంది అలా. కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నేను న్యాయవాదినండి, మానవతావాదిని, న్యాయవాదిని, తెలంగాణవాదిని. అంటే వారు ఏమంటున్నారంటే ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు మీద ఏదైతే జీవోలు ఉంటే వెంటనే కోర్టులకు వెళ్ళి దాన్ని అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనేటువంటి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. నేను ఇలా ఒకటే అంటున్నా అండి, అడ్డుకుంటుండ్రు అనేది వాళ్ళకు ఊత పదం. అది అడ్డుకోకుండా ప్రభుత్వంలో 2013 చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. 2013 భూసేకరణ చట్టాన్ని ఎవరైతే భూ నిర్వాసితులు ఉంటారో వాళ్ళకి ఏమేమి జరగాలి, ఏమేమి చేయాలని ఆ 2013 భూసేకరణ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇవాళ దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ ఇలా గ్రామ సభలు కానీ ఇవన్నీ పెట్టాలి. ఎందుకంటే ఒక పైసలతో ముడిపడ్డ సమస్య కాదండి దాన్ని. ఇవాళ కేసీఆర్ గారు ఒకటి ఆలోచించుకోవాలి. ఆ 2013 భూసేకరణ చట్టం వచ్చినప్పుడు వారు పార్లమెంటు మెంబరు, వారు మినిస్టరు, యూపీలో భాగస్వామి. 2013 చట్టంకి ఇప్పుడు మాకు మిడ్మానేర్ అనేది ఒకటి ఉన్నది సిరిసిల్ల పక్కన. మిడ్మానేర్ పక్కన కుదురుపాక అనేది వాళ్ళ అత్తగారు ఊరు, కేసీఆర్ గారు అత్తగారు ఊరు. కేసీఆర్ గారు అత్తగారు ఊరిలో 2013 భూసేకరణ చట్టం ప్రకారము మాకు పరిహారం చెల్లించాలని చెప్పి ధర్నా చేసింది వాస్తవమా కాదా? అంటే అక్కడొక్క న్యాయం ఇక్కడొక్క న్యాయమా? ఇలా చట్టాలలో లొసుగులు ఉన్నాయి కాబట్టి న్యాయస్థానం ఇంటర్ఫేర్ అవుతాయి కదండి. నువ్వు చట్టాన్ని పరిపూర్ణంగా నువ్వు పరిరక్షించుకుంటూ చట్టాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఏ కోర్టులు ఎందుకు ఇంటర్ఫేర్ అవుతాయండి? నీ చట్టంలో నువ్వు చేసిన జీవోలో లోపభూయిష్టత ఉంది, తప్పు ఉంది కాబట్టి మేము కోర్టుకు పోయే ఆస్కారం వచ్చింది. అంటే నీకు చిత్తశుద్ధి లేదు ప్రాజెక్టుల మీద. ప్రాజెక్టులు కట్టే దమ్ము కానీ స్థాయి కానీ మీకు లేదు. వాళ్ళ ఆ ప్రాజెక్టులు కట్టినట్టే మేము చేయాలి, వాళ్ళు అడ్డుకుంటున్న నెపం నెట్టాలి అన్న ఒక దురాలోచనతో మీరు చేస్తున్న పనే తప్ప నిజంగా కూడా మీకు ప్రాజెక్టులు కట్టాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అనేకమైన ప్రాజెక్టులు కట్టింది. ఇలా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి. భీమా, నెట్టెంపాడు, జూరాల ఇవన్నిటిని ఖతం చేయండి మీరు. వాటిని పక్కన పడేసి, ఎందుకంటే ఆ పేరు వాళ్ళకు పోద్దామని చెప్పి. ఇలా హైదరాబాద్కు నీళ్ళు మీరు ఒకరోజు తీసుకొచ్చినాయి కావు కదా. కాంగ్రెస్ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పైపులనే కదా గోదావరి జిల్లాను హైదరాబాద్ తీసుకురావాలని చెప్పి. లేకుంటే నువ్వు ఈ 3 ఏళ్ళలో నువ్వు తవ్వింది ఎంత, నువ్వు ఇచ్చింది ఎంత, తీసుకొచ్చింది ఎంత, తేటతెల్లం చేయండి. వాటిని శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. ఇవన్నీ కాకి గోల పెట్టి మసిబూసి మారడికాయ చేసి బట్టగాల్చి మీద పడేసి మీరు చేయాలని ఒక దురాలోచన తప్ప ఇంకోటి కాదు. ఇందులో చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు చేస్తున్న చట్టాన్ని పరిరక్షించుకుంటూ చేయండి, పరిపూర్ణంగా చేయండి. ప్రజలకు ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకు కూడా లబ్ధి చేకూరే విధంగా చేయండి. ఇలా ఆ రకంగా చేస్తే ఏ కోర్టు కూడా ఇంటర్ఫేర్ కావు. మీకు చిత్తశుద్ధి లేక, చేసే ఉద్దేశం లేక, చేసినట్టు నటిస్తూ ముసలి కన్నీరు గారుస్తూ ఇలా మీరు చేస్తారు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ మీద బాండం వేసి, కేకే మహేందర్ రెడ్డి మీద బాండం వేసి చేస్తే అది పసలేని వాదన తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అంటే సంఖ్యాబలంగా మీకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత వచ్చేటప్పుడు బీజేపీ ఉంది. బీజేపీ ఆల్రెడీ టీడీపీతో మేము కలిసి వెళ్ళమని చెప్తున్నారు. తెలుగుదేశం ఎటు ఉంది. సో భవిష్యత్తులో ఎవరికి వాళ్ళు కలిసి, అంటే ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీ చేస్తే ఏమైనా టీఆర్ఎస్కి ఓడించగలుగుద్దంటారా, లేకపోతే విడివిడిగా పోటీ చేసినా కూడా పర్వాలేదంటారా? ఒకటండి, సరే బలాలు బలహీనతలు బేరీజ్ వేసుకున్నప్పుడు కొన్ని కాంబినేషన్స్ అవన్నీ వర్కౌట్ అవుతాయి. కానీ ప్రజలలో ఒక ప్రగాఢమైన వాంఛ ఉన్నప్పుడు, ఆ ప్రగాఢమైన వాంఛను ప్రజలు ప్రస్ఫుటీకరించాలనుకున్నప్పుడు ఈ కాంబినేషన్లు ఇవి కూడా పనిచేయండి. ఇలా ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి మీద ఒక నమ్మకం ఉంది. ఇలా రైతాంగాన్ని చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ రైతుకు భరోసా ఇచ్చింది. రుణమాఫీ అంటే ఒక స్ట్రోక్లో తీసి పడేసింది. ఇలా కరెంటు బిల్లుల మాఫీ అంటే బకాయిలంటే ఒక స్ట్రోక్లో తీసి పడేసింది. ఇలా అటువంటి ఇలా ఎంత పండించినా కానీ పండే ధైర్యంతో పోయి అమ్ముకొని వచ్చిండు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. అంటే కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట, సామాన్యుల పాలిట ఒక అండగా నిలబడ్డది. ఇలా రైతు రుణమాఫీ చేసిండ్రు. రైతు రుణమాఫీ చేస్తే ఏంటంటే 4 విడతలు. 4 విడతల్లో మీరు చేసిన రైతు రుణమాఫీ ఏంటంటే అంటే వడ్డీకి సరిపోయింది. రేపు పొద్దున నువ్వు అమ్మా పెట్టదు అడక తినేది అన్నట్టు. అంటే ఆ మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చేయలేదు కదా. మీరు రైతు రుణమాఫీ అంటున్నారు,
రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసింది ఏంటంటే రైతు రుణమాఫీ ₹1,00,000 రైతు రుణమాఫీ సింగిల్ స్ట్రోక్ మీద చేసిండు, ఒకేసారి చేసిండు. అంటే అది దేశవ్యాప్తంగా చేసిన దాంట్లో దేశవ్యాప్తంగా చేసింది కదండి, కేవలం ఇక్కడ చేసింది మాత్రమే. ఇక్కడ ఒకటే స్ట్రోక్తో రైతు రుణమాఫీ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాగానే ఒకటే స్ట్రోక్లో చేసింది అది. అలాగే ఎలక్ట్రిసిటీ బకాయిలు కూడా ఒకటేసారి చేసింది అది. ఏది చేసినా శాచ్యురేషన్ లెవెల్, ఇంధనం మైన్లు కానివ్వండి, సరే ప్రతి దానిలో కొన్ని అవకతవకలు ఉంటాయి, అవి ఉంటాయి, నేను కాదని నేను అనట్లేదు దాన్ని. ఇలా గుడిసెల ఇల్లు ఎలకల బాధ గుడిసెలు తగలబెట్టుకోం కదా, ఎలకలు ఉన్నాయని చెప్పి ఇల్లే తగలబెట్టుకోం కదండి. అదే మాదిరిగా లోపాలు ఉన్నాయని చెప్పి అవన్నీ చేయకుండా ఉండలేం కదా మనం. తప్పకుండా ప్రతి చోట కొందరు ఉంటారు. ఇలా మీరు ఇచ్చిన ట్రాక్టర్ల బాగోతం ఏంటంటే సబ్సిడీ ట్రాక్టర్లు, నీ కార్యకర్తలు తప్ప ఇంకోలేదు, పట్టాదారు పాసం ఉన్నది, ఎవరు వ్యవసాయం చేయడు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే రైతు తలెత్తుకొని తిరిగింది. వల్ల ఏ రైతు దగ్గరకు వెళ్ళినా ఒకటే మాట చెప్తారు, ఆయన ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే గొప్పగా ఉండేనబ్బా. ఇలా మీరు రేపు పొద్దున పోండి, మీరు వర్షాలు పడ్డ తర్వాత ఏ బ్యాంకు వెళ్ళినా కానీ మీకు ఇచ్చిన లోన్ రెన్యువల్ అవుతుంది తప్ప మీకు ఎవరు మళ్ళీ కొత్త లోన్ ఇవ్వరు. ఇటీవల కాలంలో ఆయన రైతులకు కొన్ని నిర్దిష్టమైనటువంటి హామీలు ఇచ్చారు. ఉదాహరణకి ఎరువులకి ఎకరాకి 5,000 ఒక్క పంటకి, అంటే ₹10,000 చొప్పున మేము ఇస్తామనేటువంటిది చెప్పారు. అది మంచి స్కీమ్ కాదంటారా? నేను ఒకటే మాట చెప్తానండి, పార్టీలు ఏమైనా కావచ్చు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ సాధ్యమైనంత వరకు మెజారిటీగా ఆధారపడ్డది, బలంగా ఉన్నది రూరల్ ఎకానమీ చేయబట్టి. ఆ రూరల్ ఎకానమీ ఏంటి? బేసిక్గా అగ్రికల్చరిస్ట్కు ఎంత చేసినా తక్కువే పార్టీ. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే. ఇవాళ ఆయన చేసిన రుణమాఫీ ఏదైతే ఉందో ఆ రుణమాఫీ వడ్డీకే సరిపోయింది. రేపు పొద్దుగాల బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వవు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత, రైతుల్లో మన పట్ల వ్యతిరేకత ఉంది, దాన్ని కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశం కొద్దీ అది చేసింది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసుకుంటూ ఇది ఒక రైతులకు రుణమాఫీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఇది మాది. ఆ రుణమాఫీ అనేది ఎరువులకు 4,000 మేము ఇస్తామని చెప్పడం అది ఉంది కాబట్టి ఆ స్కీమ్ మాది, దాన్ని కాపీ కొట్టి చెప్పడం, లీక్ అయింది కాబట్టి కాపీ కొట్టడం చెప్పడం జరిగింది. సరే దాన్ని పక్కన పెడదాం, ఎందుకంటే ఏది ఏందనేది నేను కాదు నువ్వు కాదు అనేది ఒక ఆలోచన వస్తుంది. పెట్టినట్టయితే నిజంగా కూడా కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే వచ్చేదానికి ఎందుకండి ఇప్పుడు చేయి, ఈ మేళను ప్రకటించు, ఎకరానికి ₹4,000 ఇప్పుడు నువ్వు అంటే సచ్చిన తర్వాత సమాధులపైన బర్రెలు కడతారా మీరు? రైతుల కష్టాలన్నీ గడగాలని అంటే సచ్చేంత వాళ్ళు చచ్చిపోయి ఆ మధ్యకాలం నేను చేస్తానా? రైతును అవసరం ఉన్నప్పుడు మరి ఏ వ్యక్తిని కానండి అవసరం ఉన్నప్పుడు ఆదుకున్నాడే గొప్పతనం తప్ప నీ అవసరాలకు వాడుకుంటున్నావు ఇవాళ. ఎందుకంటే వచ్చేది ఎలక్షన్ ఇయర్, ఆ ఎలక్షన్ ఇయర్లో మభ్యపెట్టడానికి, రైతులకు మేము ఎరువులకు ఎంత ఇచ్చినాం అంత ఇచ్చినామని చెప్పడానికి, అంతే తప్ప ఆయనకు చిత్తశుద్ధి ఏ క్వశ్చన్ కూడా లేదన్న. కానీ కాంగ్రెస్ పార్టీలో అంటే కొంతమంది పెద్దలు లోపాయికారిగా టీఆర్ఎస్కి సహకరిస్తున్నారు అనేటువంటిది ఒకటి వినపడుతుంది. మీ అభిప్రాయం ఏంటి? చూడండి, ఇందులో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడినంత మాత్రాన సహకరించినట్టు కాదు, మాట్లాడకపోయినంత మాత్రాన సహకరించినట్టు కాదు, తిట్టినట్టు కాదు, మాట్లాడకపోయినంత మాత్రం సహకరించినట్టు కాదు. తప్పకుండా అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఎప్పుడు ఏ విధంగా చేయాలనేది ఆయా నాయకులకు సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాన్ని బట్టి స్పందిస్తారు, ప్రతిస్పందిస్తారు. అంతే తప్ప లోపాయికార అగ్రిమెంట్లు ఉన్నాయి అనేది, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను మీకు ఒక సందర్భంలో, బట్టగాల్చి మీద పడేసి దాన్ని ఉలుపుకోలేక నేను చావాలి అంటే ఇవాళ పలానా కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు అని చెప్పి ఓ 10 మంది చెప్పేస్తారు. దాన్ని వాట్సాప్ గ్రూపులో నడిపియంగానే ఏంటంటే నేను కాదని చెప్పుకోవాలి నేను అంటే సెల్ఫ్ డిఫెన్స్లో పడేయడానికి ఒక రాజకీయ ఎత్తుగడలో వాళ్ళు చేస్తున్న భాగం అంతే. అది మీరు చెప్పండి. అంటే తెలంగాణలో ఇప్పుడు కొంతమంది బడుగు బలహీన వర్గాలకి ఒక వేదిక, ఒక రాజకీయ పార్టీ కూడా రాబోతున్నది అనేటువంటిది ఒకటి వినపడుతుంది. అటువంటి అవసరం ఉందంటారా? ముఖ్యంగా కోదండరామ్ గారి నేతృత్వంలో ఒక పార్టీ రావాలని కొంతమంది, అంటే ఆయన అగ్రకులస్తుడు, ఆయన కింద మేము పనిచేయము, మాకు వేరే పార్టీ కావాలని మరికొంతమంది, ఇట్లాంటి వాదనలు రకరకాలుగా ఉన్నాయి. అసలు ఒక కొత్త పార్టీ ఆలోచన కానివ్వండి, అవసరం కానీ ఉందంటారా? నాకు తెలిసినంతవరకైతే ఈ రాష్ట్రానికి కొత్త పార్టీలు అవసరం లేదు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల యొక్క ఆకాంక్షలను ప్రస్ఫుటంగా చేస్తున్న పార్టీ, చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏ బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, ఇలాంటి నేషనలైజేషన్ బ్యాంక్స్ కానివ్వండి, ల్యాండ్ సెల్లింగ్ కానివ్వండి, ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక చిత్తశుద్ధితోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ స్ఫూర్తితోని ముందుకు పోతున్న పార్టీ
కాంగ్రెస్ పార్టీ. సరే, ఒడిదొడుకులు అనేది సహజం, వాళ్ళు ఉండొచ్చు రేపు పోవచ్చు, ఆ ఒడిదొడుకులు అనేది సహజం. అంత మాత్రాన పార్టీలు వచ్చినంత మాత్రాన ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయి కూడా తప్ప. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆకాంక్షలు ఏం నెరవేరినాయి? తెలంగాణ రాష్ట్రం రాగానే, ప్రాంతీయ పార్టీ రాగానే, తెలంగాణ రాష్ట్రం రాగానే ఆకాంక్షలు ఏ విధంగా నెరవేరినాయి? తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కంటి నిండా నిద్రపోతారు, కడుపు నిండా తింటారు? అంటే అసలు రాష్ట్రం రావడం, రైతుల ఆత్మహత్యలు ఆగినాయి. అట్లా ఒకటి చెప్పండి మీరు. అంటే తెలంగాణ రావడం మేలు జరిగిందంటారా, రాకుండా ఉంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయం ఇది? నేను తెలంగాణ వాదిగా తెలంగాణ రాష్ట్రంలో నేను కోరుకుంటున్నాను, రావాలి, కావాలి, వచ్చింది. కానీ దాన్ని పరిపాలించే పాలకులు ఆ ప్రజల అభిష్టానానికి అనుగుణంగా పాలించాలి కదా, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఉండాలి కదా. ఆ ఆకాంక్షలు కాకుండా వ్యక్తిగత ఆకాంక్షలు కాదు కదా కావాల్సింది. తెలంగాణ 3 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోవాలి, వ్యక్తిగత ఆకాంక్షలు కాదు ఇక్కడ. నేను చేసినా, నేను ఉద్యమం చేసినా, నేను ముందున్నా కాబట్టి నా ఆకాంక్షనే ప్రజల ఆకాంక్ష అనుకుంటే తప్పది. అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో గద్దర్ గారు ఒక పార్టీ పెడతామనేటువంటిది ఒకటి వినపడుతుందండి. తర్వాత కొంతమంది బీసీ నాయకులు కూడా కొంతమంది ఒక పార్టీ ఆలోచన చేస్తున్నారు. సో అంటే భవిష్యత్తులో తెలంగాణ ముఖచిత్రం, రాజకీయ ముఖచిత్రం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. నేను అనుకుంటా కులాల పేరు మీద వాటి మీద పార్టీలు ఎక్కడ కూడా నడవలేదని నేను అనుకుంటా చరిత్రలో. సరే, పార్టీలు పెట్టుకుంటారు, నడిపిస్తారు, వాళ్ళ యొక్క భావజాలాన్ని కానివ్వండి, వాళ్ళ యొక్క సిద్ధాంతాలను కానివ్వండి చెప్పుకుంటూ ప్రజలు వెళ్ళిపోతారు. ప్రజలు దేన్ని ఆదరిస్తారనేది ప్రజల యొక్క ఇష్టం. ఏ పార్టీ మీద నమ్మకం ఉంటుందో, ఏ పార్టీ వాళ్ళ అనుగుణంగా పనిచేస్తుందని భావిస్తారో ఆ పార్టీని ప్రజలు ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారు. ఇలా గద్దర్ గారు పెట్టినా, గద్దరు ఇలా సమాజ శ్రేష్ఠ కోరేవాడే. ఇంకో కోదండరాం గారైనా తెలంగాణ సమాజాన్ని యొక్క శ్రేష్ఠ కోరేవాడే. ఇంకెవరు పెట్టినా కానీ తెలంగాణ సమాజం యొక్క శ్రేష్ఠ కోరేవాడే. అల్టిమేట్గా అందరూ కూడా తెలంగాణ ప్రజల శ్రేష్ఠ కోరేవారే. కానీ ప్రజలు ఎవరిని అధికారంలో తీస్తే మా శ్రేయస్సును కరెక్ట్గా ప్రస్ఫుటింపజేస్తారో ఆ పార్టీని ఎన్నుకుంటారు తప్ప ఇలా ఏదో పార్టీ వచ్చిందని చెప్పి ప్రజలు అంత ఈజీగా పోతారని నేను అనుకోవట్లేదు. సో అంటే అటువంటి అవకాశం లేదంటారా? కొత్త పార్టీలు రావాల్సిన రాజకీయ శూన్యత మాత్రం ఉందని నేను అనుకోవట్లేదండి. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని మాత్రం నేను భావించట్లే. సరే, ఒక్కొక్కరి భావన ఒకటి, వారికి ఉండే ఆలోచన శక్తి, వారికి ఉండే పరిజ్ఞానం, వారికి ఉండే అవగాహన బట్టి వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ధీటైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. ఆ పార్టీ ప్రజలకు అనేకమైన సేవలు చేసుకుంటూ వచ్చింది. కాబట్టి ఇలా కొత్త పార్టీ వచ్చి ఇలా ఈ షార్ట్ స్పాన్లో ఏదో చేస్తారని చెప్పి, సరే వ్యక్తిగతంగా పార్టీ పెట్టినప్పుడు ఆ వ్యక్తులు ఎవరో ఒకరు ఇద్దరు పోటీ చేస్తే ఆ 1-2 సీట్లు గెలవచ్చు. కానీ ఏదో స్వీప్ చేసి మొత్తం అది చేసి శూన్యత, ఆ వ్యక్తి ఇక్కడ రాజకీయ శూన్యత ఉంది కాబట్టి ఆ పార్టీలు అటువంటి అవకాశం లేదంటే లేదని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి అండి, మీరు ఒక తెలంగాణ వాది, ఒక మేధావిగా మీరు గుర్తింపు పొందారు. మీ సేవల్ని కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటుందా? మీ నేపథ్యం కూడా చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో నాలాంటి మేధావులు, నేను మేధావులని నేను అనుకోవట్లేదు. మేధావులు చాలామంది ఉన్నారు. అనేక మంది మేధావుల యొక్క కలయికనే కాంగ్రెస్ పార్టీ. ఏ రాజకీయ పార్టీలైనా ఉంటుంది, అందులో కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉన్నారు ఇంకా. కాబట్టి నా అవసరాన్ని బట్టి నాకు అవకాశం ఇస్తారు. నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను దాన్ని ప్రూవ్ చేసుకుంటే తప్పకుండా ఇంకో అవకాశం వస్తుంది నాకు. అంతే తప్ప నా నేపథ్యం, నేను ఒక మామూలు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాడిని. నేను 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోయి బళ్ళు చదువుకున్నవాడిని, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నవాడిని. నాకు సమస్యలపైన అవగాహన ఉన్నది, ఎందుకంటే గ్రామీణ నేపథ్యం అనేది నాకు అవగాహన ఉంది. తెల్లారులేస్తే మన సామాన్యుడు గ్రామంలో పడే కష్టాలపైన నాకు అవగాహన ఉన్నది. ఒక సామాజిక న్యాయం గురించి ఆలోచించే ఆలోచన నాకు ఉన్నది. అంతే తప్ప నేను రాజకీయ ఆలోచన చేసి రాజకీయంగా చేస్తే ఏదొస్తుందని చెప్పి ఆలోచన నాకు. కాకపోతే ఏంటంటే అదొక టూల్. ఇలా మన మనోభావాలను మీరు కానీ నేను కానీ బయట ఉంటే కానీ, ఇలా కోదండరాం గారు మేధావి, మన ఉపయోగపడ్డారు, చాలామందికి ఉపయోగపడ్డాడు కోదండరాం గారు, గద్దర్ గారు. ఇలా గలం ఇప్పినరు, గజ్జె కట్టినరు, పాట పాడినరు, అందరూ ఆడుకున్నారు. ఇలా వాళ్ళని ఏం చేస్తారు? కుడితిలో ఎలకంది చేసినట్టు తీసి పెట్టబడేస్తున్నారు అధికారంలోకి రాగానే. ఆ రోజు కోదండరాం గారు అబ్బాయి చూడసక్కని ముఖం అని చెప్పిన వాళ్ళు.
ఎవరు గద్దరణ లేని పాటనే గజ్జనే లేదు అన్నారు ఆ రోజు తెలంగాణ ఉద్యమం. ఇలా వాళ్ళని ఏం చేస్తుంది వాళ్ళు అంటే ఏంటంటారు కారణం దీనికి? అంటే ఒకటి ఏంటంటే ప్రశ్నించే గుణం ఉండకూడదు వాళ్ళు. అధికారం రాగానే అన్నీ మర్చిపోయి ప్రశ్నించే వాళ్ళని దూరం పెట్టాలి. వాళ్ళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైతే ఆ రోజు మనం చెప్పినామో వాటిని నెరవేర్దామని అడగకూడదు. మీరు పోతున్న పద్ధతి కరెక్ట్ కాదు, ఈ పద్ధతిలో పోతే ప్రజలు మంచిగుంటారు. ఇలా బంగారు తెలంగాణ కోరుకోవట్లే ఎవరు గల బహుజన బ్రతుకు మెతుకు తెలంగాణను కోరుకుంటున్నారు. ఇవాళ రైతులు ఆత్మహత్యలు లేని తెలంగాణ కోరుకుంటున్నారు. ఇవాళ మహిళలకు రక్షణ కావాల్సిన తెలంగాణ కోరుకుంటున్నారు. ఇలా మీరు చేస్తుంది ఏంది? పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఇలా పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడం దేనికి తార్కాణం? ఇలా మీరు ఒక జర్నలిస్ట్గా మీరు ఆలోచించినట్టయితే పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడానికి తార్కాణం ఏంటి? అది ఫ్యూడలిస్టిక్ టెండెన్సీస్ పోతున్నాం మనం, ఒక నియంతృత్వ పోగడలకు పోతున్నాం మనం. ఇలా ధర్నా చౌకులను ఎత్తివేయడానికి కారణాలు చూసినట్టు ఏంటంటే అంటే ప్రజా సమస్యలను వినిపించకూడదని నేను కోరుకుంటున్నాను. ధర్నాకు ఇలా మాట్లాడితే స్టేట్మెంట్ ధర్నా చౌకులు పెట్టడం వల్ల మీరు నడిబొడ్డు పైన ఉండడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందట. కాబట్టి ధర్నా చౌకులను మేము ఎత్తేయాలనుకుంటున్నాం. అయ్యా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా, నీ గడి ఎక్కడైతే సోమాయిగూడలో కట్టుకున్నావో రోజు 10 సార్లు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, 10 మందిని ఆపుతాను, ఇది తీసుకుపోయి ఊరవుతారు కట్టుకో. అంటే ప్రగతి భవన్ అంటారా? ప్రగతి భవన్ ఉండే ముఖ్యమంత్రి ప్రగతి భవనమో ఏ భవనమో నాకు జ్ఞాపకం లేదు, కానీ ఆ భవనాలు తీసుకుపోయి బయట రోజు 10 సార్లు ఆపుతాను ట్రాఫిక్ మాకు. సో దాంతో పోలిస్తే ధర్నా చౌక్ అంత కాదని అంటారు? కాదండి, నేను కాదండి, ఒక సామాజికంగా ఆలోచించే ప్రతి వ్యక్తి ఆలోచన అది. ఇలా నీ ప్రగతి భవనంలో పిలుచుకొని నీ రాజప్రసాదం పిలిపించుకొని డేజేలు డోడోలు కొట్టించుకుంటున్నావే వీళ్ళందరితోని, వాళ్ళ బండ్లు వచ్చినప్పుడు నీ స్పీచ్లు వినడానికి నీ స్పీచ్లు వినిపించడానికి వాళ్ళని పిలిపించుకున్నప్పుడు అక్కడ ట్రాఫిక్ సమస్యనే కదా. నిజంగా ట్రాఫిక్ సమస్య పైన ప్రజల యొక్క సౌకర్యాల పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ బంగ్లాను మార్చుకోముందు కాదు. ఇవాళ 500-600 కోట్లు పెట్టి కట్టేవి నువ్వు, అది ఎవరి కొరకు కట్టినావు నువ్వు? కేసీఆర్ కానీ ప్రభుత్వాన్ని కానీ కేకే మందడి ఎప్పుడూ వ్యతిరేకం కాదు. గడిల పాలన. కానీ ఒకటి చెప్పండి, అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఏ ఎన్నికలు చూసినా కూడా టీఆర్ఎస్ అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది. అదేవిధంగా ఇటీవల సర్వే చేసినా కూడా 100కు పైగా సీట్లు సాధిస్తారనేటువంటిది కూడా సర్వేలు చెప్తున్నాయి. అంటే మీరు చెప్పేదానికి అంటే క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలకి పూర్తి భిన్నంగా ఎందుకు ఉంటుంది ఈ విధంగా అయినటువంటిది? మంచి ప్రశ్న వేశారు మీరు. ఇప్పుడు బై ఎలక్షన్లు అనేది జరిగినాయి, ఏం ఎలక్షన్లు అనేది మీకు తెలుసు. ఏ విధంగా ఎలక్షన్ జరిగినాయి కూడా మీ అందరికి కూడా తెలుసు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏ విధంగా జరిగినాయి, ఎట్లా జరిగినాయి కూడా మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ ఏ విధంగా కార్పొరేషన్ల యొక్క డివిజన్లు జరిగినాయి, అనుకూలంగా ఎట్లా డివిజన్లు చేశారు, ఏ ఓటు శాతం ఎటుపోయింది, ఏ ఓట్ల శాతాన్ని బేరీ వేసుకుంటే సీట్ల సంఖ్య మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఇవాళ 32% ఓట్లు వచ్చి 100 సీట్లు, 28% ఓట్లు వచ్చి 3 సీట్లు వచ్చిన సమయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ కూడా అంటే ఒక సైంటిఫిక్ గేమ్, రాజకీయంగా ఒక సైంటిఫిక్ డివిజన్స్ తీసుకొచ్చి గెలిచింది. ఇలా నిజంగానే వారికి అంత చిత్తశుద్ధి ఉండి అంత నమ్మకం ఉన్నట్టయితే వివిధ పార్టీల నుంచి జైన ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలో ఉన్నారు కదా, వాళ్ళని రాజీనామాలను చేయించి ఎలక్షన్కి ఎందుకు పోవట్లే? నువ్వే నెంబర్ 1 సీఎం అన్ని సర్వేల ప్రకారం, మీరే నెంబర్ 1 అగ్రగామి. ఏ స్కీమ్ నుంచి చూసినా కానీ మీ మేధస్సు నుంచి వచ్చిన ఏ స్కీమ్ అయినా ప్రపంచమంతా ఆహా ఓహో ఉంటుంది. మోడీ గారు మెచ్చుకుంటుండ్రు, ప్రజలు మెచ్చుకుంటుండ్రు. నేను విమర్శించట్లేదు, నేను మిమ్మల్ని, మీరే చెప్తున్నారు కదా అవన్నీ. మోడీ గారికి నెంబర్ 1 సీఎం అన్నారు, మా ఆలోచనలు నెంబర్ 1 సీఎం అని వచ్చినాయి మేము అనేకమైన సర్వేలలో. ఇవన్నీ వచ్చినప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలను రాజీనామా చేసి ఎలక్షన్ గెలిపిస్తే అయిపోద్ది కదా, వాటికి ఎందుకు వెనక్కిపోతారు మీరు? ఇలా బై ఎలక్షన్లో 1 సీటు 2 సీట్లు కార్పొరేషన్ ఎలక్షన్లో వస్తే సహజంగానే అధికార పార్టీలు ఉన్న వాటిని ఎవరైనా గెలిపించుకుంటారు. ఎందుకంటే మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అధికార పార్టీ ఉంది కాబట్టి. మొన్న జిల్లాల ఉద్యమం అప్పుడు జరిగిన ఎలక్షన్లో ఏమైంది? 50-50 వచ్చినాయి కదా కాంగ్రెస్ దానికి, ఎంపీటీసీలు జడ్పీలు జరిగిన కాడ. అంటే అసలు రంగు అప్పుడు బయటపడుతుంది కదా, పెద్ద ఎత్తున 10-20 జరిగినప్పుడు రంగు బయటపడుతుంది. మరి దానికి ఎందుకు పోతాం? ఇలా ప్రజల నాడికి మేము ఏం దూరంగా లేము. ప్రజల నాడికి మేము దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళ వల్ల వణుకుమోపోయింది. సో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేటువంటి నమ్మకం పూర్తిగా ఉందంటారా మీకు? 100% అండి. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు కూడా డిసైడ్ అయిపోయినారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ, దాన్ని అక్కువకు చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ సోనియా గాంధీ గారి యొక్క రుణం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ
సోనియా తెలంగాణ తల్లి సోనియా గాంధీ. కాబట్టి ఆ తల్లి రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికి కూడా పార్టీని త్యాగం చేసుకుని ఒక ఆంధ్ర ప్రాంతంలో ఇలా తెలంగాణని ఇచ్చిందంటే ఆ తల్లిని మనం హక్కును చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆవిడని తప్పకుండా మళ్ళీ అధికారంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు, కోరుకుంటున్నారు వాళ్ళు. కానీ ఒకటి చెప్పండి, అంటే ఇటీవల కాలంలో రాజకీయాలు పార్టీల పరంగా కాకుండా వ్యక్తుల పరంగా చూస్తున్నారు ఎలక్టరేటు ప్రజలు అంటున్నారు. అటువంటప్పుడు మీకు కేసీఆర్తో సరితూగేటువంటి వ్యక్తి కాంగ్రెస్లో ఉన్నారా? ఇవాళ వ్యక్తులతోని పార్టీలు చూస్తున్నది అవసరాన్ని బట్టి. అలా కేసీఆర్ అంత బలమైన నాయకుడు అని మీరు అనుకున్నారా? ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు అది ఉద్యమంకున్న బలం. ఆ ఉద్యమ బలాన్ని తన బలంగా చూపించుకున్నాడు. ఆ తన బలంగా చూపించుకున్న దాన్ని నేను తెచ్చినా అని చెప్పి చెప్పుకున్నాడు. మేము ఇచ్చినామని చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు వెనుకబడ్డది అప్పుడు. కాబట్టి ఆ రోజు విజయం సాధించారు. ఇలా ప్రజలకు నిజాలు నిర్ణయం చేస్తేనే ఒక సామెత ఉంది కదా, ప్రజలకు నిజాలు కూడా తెలిసినాయి కదా. ఆ రోజు నోటి నుంచి చెప్పిన మాట ప్రతి ఒక్కరు కూడా అరే దళితులు ముఖ్యమంత్రి అయితే కావచ్చు నోటు ఇచ్చారు. దళితులందరూ కూడా మా లంబాడి తండాలని గ్రామ పంచాయతీలు అయితే కావని ఇచ్చిండ్రు. 12% రిజర్వేషన్ ఇస్తారని వేసిండ్రు. ఇలా హామీలన్నీ కూడా ఉన్నాయి కదా. నిజంగానే నువ్వు అంత బలమైన వ్యక్తి అయితే ఇవన్నీ చెప్పాల్సిన పనిలే కదా. కానీ కాంగ్రెస్లో అటువంటి ఫేస్ ఉందంటారా? కాంగ్రెస్లో వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు, వారి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తారా? అది అధిష్టానం నిర్మించాల్సిన సాధ్యమైనంత వరకు ఇప్పటివరకు వాళ్ళు ఇస్తున్న ఇండికేషన్స్ అయితే మాత్రం వారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్తున్నాను. వారి ఆధ్వర్యంలో జరిగితే ఎందుకు చేంజ్ చేయాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మాటికి చేంజ్ చేయడంలో కూడా ప్రజల్లో కొంచెం అదును ఉండొచ్చు. కాబట్టి అది అధిష్టాన నిర్ణయం, వారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి అనేక సార్లు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాండిడేట్ డెఫినెట్గా కాంగ్రెస్ అయితే అధికారంలోకి వస్తుందంటారు. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ అండి, ప్రజల్లో ఉంటుంది పార్టీ. అది ఇవాళ కూడా భారతదేశంలో ఒక 100 మంది ఈరోజు పుట్టినంటే 30 మంది బ్లడ్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. నేను చెప్పాల్సిన పరిస్థితి కొత్తగా అది 30% ప్రజల్లో కాంగ్రెస్ బ్లడ్ వస్తుంటుంది కొత్తగా. చెప్పగానే చెప్తుంటాం అంతే. ఇప్పుడు జనరల్గా ఏముంటుంది సార్ అంటే చిన్నప్పుడు పిల్లల్ని బెదిరిస్తాం. నిజంగా కూడా ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి చేయబెట్టగానే ఎందుకు ఆపుతామండి మనం? ఎందుకు ఆగుతాం? గౌరవం. అంతమంది వెహికల్ పోతే ఆయన ఏం చేస్తాడు? ఏం చేయలేడు. కేసులు బుక్ చేస్తాడు, లేకుంటే మారబడుకుంటే ఏం చేయలేడు. అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది, ఈ తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చిందనే ఇలా భావన తెలంగాణ ప్రజల్లో ఉంది. కాబట్టి ఆ భావననే ఇలా కాంగ్రెస్ పార్టీకి అండ. ఇచ్చిన పార్టీని గెలిపియాలనే ఒక ప్రగాఢమైన విశ్వాసం ప్రజల్లో ఉంది. ఆ ఇచ్చిన పార్టీని ఇచ్చిన తల్లి రుణం తీర్చుకోవాలనే ఒక ప్రగాఢమైన కోరిక ప్రజల్లో ఉంది. అది ఇలా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుంది. అలా కాంగ్రెస్ పార్టీని అందలం పైన కూర్చుండబెడుతుంది. అందలం పైన కూర్చున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. బడుగు బలహీన వర్గాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఇలా నువ్వు 12% రిజర్వేషన్ ఇచ్చి ఇలా నువ్వు ఏ విధంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నావో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలి. రాజ్యాంగబద్ధంగా ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ 4% మాత్రం ఇచ్చింది ముస్లిమ్స్కు. ఏదైనా రాజ్యాంగబద్ధంగా వచ్చేది ఇవాళ చట్టబద్ధంగా ఉండేది కావాలి. ఇవాళ నువ్వు చేసిన ప్రాజెక్టులన్నీ కూడా చట్టబద్ధంగా లేవు. నేను చేసింది చట్టబద్ధంగా ఉంది కాబట్టి కోర్టులు కూడా మమ్మల్ని రద్దు చేసినాయి. 50% రిజర్వేషన్ తగ్గదని కేవలం ఇలా చాట్ల తోడు వచ్చి కుక్కలను కాట్లాడబెట్టే విధంగా ఇవాళ నువ్వు ఒక రిజర్వేషన్ల దాన్ని పెట్టి అలా ముస్లింల ఓట్ల పేరు మీద ఇలా ఈ తమలపాకులతో ఓలు కొట్టుకుంటే తౌడు ముద్దలతో కొట్టుకుంటారు ఇలా కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు. ముస్లిం ఓట్ల బ్యాంక్ కొరకు 12% రిజర్వేషన్ అంటాడు. ముస్లింలకు ఎట్లా ఇస్తాను రిజర్వేషన్ కాబట్టి ఎందులో నేను ఒకటి చేసుకోవాలని చెప్పి అలా బీజేపీ మాట్లాడుతుంది. అంటే రెంటి మధ్యలో కాంగ్రెస్ చెడగొట్టాలన్న ఉద్దేశం కొద్ది వీళ్ళు చేసిన ఒక దురాలోచన ఇది. ఇలా తమలపాకుతో టీఆర్ఎస్ పార్టీ బీజేపీని కొడితే తౌడు ముద్దలతో ఇలా బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీని కొడుతుంది. అంటే ఎవరికి దెబ్బలు జరగలేదు. ప్రజలను ఒక అనార్కీకి నెట్టి ఒక ఆలోచన పరంగా వాళ్ళని అది చేయకుండా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కన్విన్స్ చేయలేని పరిస్థితుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. బట్ పీపుల్ విల్ రియలైజ్ అంటారా? డెఫినెట్గా ప్రజలు అల్టిమేట్లీ నిర్ణయానికి వస్తారు. ప్రజలు ఏది వట్టిది ఏది గట్టిది అనేది ప్రజలు నమ్ముతారు. వాళ్ళ ముంగట మనం సామాన్యం నేను రాజకీయ దురంధులను నువ్వు అనుకోవచ్చు, నేను రాజకీయ మీద అపర చాణక్యుని మీరు అనుకోవచ్చు. కానీ ప్రజల ముందు మనం చాలా చిన్నోళ్ళం. మనం ప్రజలు ఎవరిని ఎప్పుడు బండకేసి కొట్టాలో అప్పుడే కొడతారు ప్రజలు. అవన్నీ కూడా చావు తెలుగులు ఇవన్నీ.
సో యు ఆర్ హోపింగ్ 2019లో మీరు అధికారంలోకి వస్తారని ప్రగాఢమైన నమ్మకంతో చెప్తున్నాను నేను. ఇవాళ ప్రజల మధ్యలో తిరిగిన వ్యక్తిగా, ప్రజల యొక్క శ్రేయస్సు కోరే వ్యక్తిగా ఇలా ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రజలకు మనోభావాలకు అనుగుణంగా ఉంటుంది తప్ప ఇవాళ ఫాసిస్ట్ ధోరణితో నడిపిస్తున్న ఆ పార్టీలు కానివ్వండి, ఇలా కేంద్రంలో ఉన్న పార్టీలు కానీ, ఇలా ఫ్యూడలిస్టిక్ టెండెన్సీతో నడుస్తున్న ఈ పార్టీలు కానివ్వండి, ప్రజలకు శ్రీరామ రక్ష కావు ఇవి. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటున్న పార్టీలు. భారత రాజ్యాంగం ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినరో ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించే పార్టీ ఏదైనా ఉందయా అంటే అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు అండగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు అండగా ఉండి తెలంగాణ ప్రజల యొక్క మనోభావనకు అండగా నిలబడి ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కానీ, ఎంత ఎదురైనప్పుడు కూడా ఒక మొక్కవోని గుండె నిబ్బరంతో తెలంగాణ ఇచ్చిన పార్టీ ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే సోనియా గాంధీ. అది ప్రజలందరికీ కూడా చాలా మంచిగా అర్థమైంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.